ఈ 5 ఏళ్లలో మీ ఆవిడతో మీ పిల్లలతో ఎన్నిసార్లు మాట్లాడారు? I definitely missed my family. పెద్ద అబ్బాయి అయితే బాహుబలి 5 ఏళ్లలో పెరిగట్టగా బాగా. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు యాక్చువల్లీ లైక్ చిన్న అబ్బాయితో పుట్టాడు కదండి బాహుబలి స్టార్టింగ్. ఆబ్వియస్లీ బాహుబలితో పెరిగాడు యాక్చువల్లీ. అతను చిన్నప్పటి నుండి తెలిసినప్పటి నుండి ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ వాట్ ఫాదర్ డస్ ఇస్ గోస్ టు షూట్ బాహుబలి. ముగ్గురు రాజమౌళి గారు, మీరు, ప్రభాస్, ఈ ముగ్గురే 5 ఏళ్ళు డెడికేటెడ్గా సినిమా కోసం. గొప్ప సినిమా చేసేటప్పుడు ఐ కుడ్ నాట్ అండ్ వుడ్ నాట్ హ్యావ్ డీవియేటెడ్ మై సెల్ఫ్ బై ఇంకో సినిమా మధ్యలో చేసి దాంట్లో మళ్ళీ సగం అటు కాన్సన్ట్రేషన్ లేక ఇటు లేక ఐ వుడ్ హావ్ డిస్టర్బ్. సో ఐ డి నాట్ వాంట్ టు డూ ఇట్. బాహుబలి 2కి సంబంధించి మీరు బాగా అంటే ఎక్సైట్ అయిన ఈ విషయం ఏంటండి? There is a hand-to-hand fight between Bahubali and Balal Deva. So which will ante it like two beasts are coming together అన్న ఫీల్ ఉంటుంది. అంటే రెండు రాక్షసులు కొట్టుకుంటే ఎలా ఉంటుంది. సో అంటే చూడగానే భయం వేస్తుంది, ఏంటి ఈ దెబ్బ నాకు పడితే ఏముంటుంది, పచ్చడి అయిపోతాం అన్నట్టు ఉంటుంది. సో దోస్ కైండ్ ఆఫ్ ఎక్సైటింగ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ దట్. సీనియర్ యాక్టర్స్, సీనియర్ మోస్ట్ యాక్టర్స్, సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొంతమంది ఆ రోజుల్లోనే మాయాబజారు, పాతాళ భైరవ్ ఎలాంటి గ్రాఫిక్స్ యూజ్ చేయకుండా చేసాం మేము. ఆ టైంలో అక్కడ టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు వాడలేదండి. ప్రాబ్లీ ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ టైంలో కూడా విఎఫ్ఎక్స్ అనేది ఉండి ఉంటే దే వుడ్ హావ్ యూజ్డ్ ఇట్. సో అట్ దట్ టైమ్ దట్ వాస్ ద బెస్ట్ ఫిల్మ్ దే కుడ్ హావ్ మేడ్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ వీ కుడ్ హావ్ మేడ్. Great actors like that to perform. Probably like actors driven it more than the technique ఆ టైంలో. బట్ అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తక్కువ చేశారు అనడం మాత్రం ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. మీకు ప్రభాస్తో మంచి బాండింగ్ ఏర్పడింది అని విన్నాను ఈ 5 ఏళ్ళుగా. వాట్ కైండ్ ఆఫ్ డార్లింగ్ ఈజ్ హీ టు యూ? హీ ఈజ్ అ జెన్యూన్ పర్సన్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్. ఈజ్ లైక్ హీ డజంట్ ఫేక్. సో ఇఫ్ హీ లైక్స్ యూ, హీ లైక్స్ యూ. ఇఫ్ డజంట్ లైక్ యూ, డజంట్ లైక్ యూ. యాజ్ సింపుల్ యాజ్ దట్. రాజమౌళి గారు తీసిన 10 సినిమాల్లో 6 మీరు చేశారు. మధ్యలో విక్రమార్కుడు ఎందుకు చేయలేదు, మర్యాద రామన్ ఎందుకు చేయలేదు? అంటే ఐ వాజ్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్ అండి. అండ్ ప్రాబ్లీ నాతో బోర్ అయిపోయి ఉంటాడు, ఇంకా వేరే కెమెరా ట్రై చేస్తాను. మళ్ళీ ఎందుకు పిలుస్తారండి? అండ్ ఆ టైంలో నేను చెప్పినట్టు ఆయనకు వేరే ట్రై చేస్తే బాగుంటుంది, ఇంత బోర్ అయిపోయింది, అట్లీస్ట్ కొత్తగా ఒకసారి ట్రై చేయాలని ట్రై చేస్తుంటారు. నేను విన్నది ఏంటంటే అసలు మీరు కెమెరామెన్ అవ్వాలని మీరు ఎప్పుడు అనుకోలేదండి? సినిమాల కోసం ట్రై చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఎవడు నమ్మలేదు. స్పాట్కి వెళ్ళి వదిలేసిన సినిమాలు ఉన్నాయంట. అంటే లెవెల్ హెడెడ్ కాదు, నేను చెయ్యను అన్న సినిమాలు ఉన్నాయి. దబంగ్ 2 వాజ్ వన్ ఫిల్మ్. సల్మాన్ ఖాన్ దబంగ్ 2 వాజ్ వన్ ఫిల్మ్. ఎన్ని రోజులు షూట్ చేశారు? అంటే ఇట్ వాజ్ ఎ షాక్. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదండి. సో ఫస్ట్ డే అయింది, సెకండ్ డే అయింది. సో ఐ వాజ్ లైక్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ బికాస్ ఐ హ్యావ్ అ విజన్ ఆఫ్ ఓకే హౌ దిస్ ఫిల్మ్ షుడ్ బి. సో అండ్ సమ్మన్ ఎల్స్ ఈస్ కమింగ్ అండ్ మిడ్లింగ్ విత్ ఇట్. సో ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ ఫిగర్ ఇట్. సో ఆఫ్టర్ 2-3 days ఆఫ్ వర్క్ అంటే గొడవ ఏం పెట్టుకోరు మీరు? ఇప్పుడు వాళ్ళని అడిగితే దే త్రూ మీ అవుట్ అంటారు. సో ఆబ్వియస్లీ లైక్ నన్ను అడిగితే నేను మానేశాను అంటాను. రూహి మీ జీవితంలో కూడా చాలా అనూహ్యంగా వచ్చిందంట కదా, సరే నాటకీయంగా, ఇన్ అ వెరీ డ్రామాటిక్ వే. అంటే మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే చాలామంది అమ్మాయిని చూపిస్తూ ఉన్నారు, అమ్మాయిని. సో వీఆర్ అరేంజింగ్, అంటే పెళ్లి చూపులు లాంటి అరేంజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైం అంటే వెన్ ఐ మెట్ రూహి హెడ్ షార్ట్ హెయిర్, బాయ్ కట్ లాంటి హెయిర్. షీ వాజ్ వెరింగ్ అ స్లీవ్లెస్ 3/4 షార్ట్స్ అది వేసుకొని, అండ్ ఇన్ వన్ హ్యాండ్ షీ హ్యాడ్ ఎ కేక్ అండ్ వన్ హ్యాండ్ షీ హ్యాడ్ ఎ వైన్ బాటిల్. యూ నో వాట్ ఐ వాంట్. నాకు ఇలాంటి వాళ్ళు కావాల్సి, నువ్వేంటి ఇలాంటి డ్రెస్ చేసి. మీరు తీసిన సినిమా అంటే మీ సినిమాటోగ్రాఫర్గా తీసిన సినిమాలకి చాలా అవార్డ్స్ వచ్చాయి, కానీ మీకెందుకు ఏ అవార్డు రాలేదు? మగధీర తీసుకోండి. మగధీరకి ఓకే విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చేశారు, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఉంది, అది కూడా విజువల్ ఎఫెక్ట్స్ క్రెడిట్ ఇస్తారు. ఈగాలో ద మెయిన్ క్యారెక్టర్ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. మెయిన్ క్యారెక్టర్ వాజ్ క్రియేటెడ్ బై విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ షాట్ బై మీ. సో
సో దానికి విఎఫ్ఎక్స్ క్రెడిట్ ఇస్తారు. అందరు ఏమనుకుంటారంటే కెమెరామెన్ చేసింది ఏం లేదు, మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళే చూసి అంతే, అసలు ఈగని ఎవరో సృష్టించారు, కెమెరాలో ఏం చేశారు అసలు. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ప్రాబ్లీ ద జ్యూరీ థాట్ దట్ కెమెరామెన్ ఈ సినిమాకి ఏం చేయలేదు, అంతా విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళు చేశారు అని అనుకున్నాను. ఓకే, ప్రాబ్లీ దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ అంటే జ్యూరీకే తెలియనప్పుడు ఇంకా జనాలకే తెలుస్తుంది అని అనుకునేవాడిని. సో ఒకటేమైనా టీజర్ వదిలేస్తారా? బాహుబలి 2 3 గంటల సినిమాలో మీకు బాగా నచ్చిన, మీరు తీసిన ఒక మంచి కెమెరా. మీరు బాహుబలి పార్ట్ 1లో ఓన్లీ మహిష్మతి చూసారండి. బాహుబలి పార్ట్ 2లో కుంతల రాజ్యం తీస్తారు, విచ్ ఈస్ కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ విత్ మహిష్మతి. అంత మహిష్మతి 14 కెరియర్లో, సినీ కెరియర్లో 14 సినిమాలు. ఈ 14 సినిమాలకు కూడా తనకి ఎంతో పేరు తీసుకొచ్చి పెట్టాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ 5 ఏళ్లుగా ఉన్న బాహుబలి సినిమాకు మాత్రం కేవలం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమాటోగ్రాఫర్కి పేరు, ప్రతిష్టలు, కీర్తి అన్నీ తీసుకొచ్చి పెట్టాయి. సో హీఈస్ నన్ అదర్ దెన్ Senthil Kumar is my special guest on my very special show, Dialogue with Prema only on iDream. Hi Senthil. Hi Andy. At last I'm doing this. Yes. నాకు ఇంకా it's unbelievable. అంటే ఈ 5 ఏళ్లలో Senthil అసలు నాకు కనీసం ఫోన్లో కూడా దొరకలేదు, హలో చెప్దామన్నా వాయిస్ కూడా వినపడలేదు. అంతకుముందు Senthil చాలాసార్లు మాట్లాడాను. దట్ ఫిల్మ్ అంటే బాహుబలి లాంటి సినిమాకి రిక్వైర్మెంట్ అలాంటిది. సో వీ కుడెంట్ యాక్చువల్లీ లైక్ టేక్ అవుట్ టైమ్. సో అందువల్ల వీ హ్యాడ్ టు. సో ఇప్పుడు మీరు రిజల్ట్ చూస్తున్నారంటే ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఓకే. ఈ 5 ఏళ్లలో మీ ఆవిడతో మీ పిల్లలతో ఎన్నిసార్లు మాట్లాడారు? మాట్లాడుతున్నట్టు ఐ డెఫినెట్లీ మిస్డ్ మై ఫ్యామిలీ, బట్ ఆబ్వియస్లీ వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ వాళ్ళతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమం. మీ పెద్దబ్బాయి అయితే బాహుబలి 5 ఏళ్లలో పెరిగట్టుగా బాగా? పెద్దబ్బాయి చిన్నబ్బాయి ఇద్దరు యాక్చువల్లీ లైక్ బాహుబలి స్టార్ట్ అవ్వకముందు పుట్టాడు, కొన్ని రోజుల ముందు. సో నౌ ఈజ్ లైక్ 5.5 years. సో ఆబ్వియస్లీ బాహుబలితో పెరిగాడు యాక్చువల్లీ. అతను చిన్నప్పటి నుండి తెలిసినప్పటి నుండి ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ వాట్ ఫాదర్ డస్ ఇస్ గోస్ టు షూట్ బాహుబలి. సో అంతే తెలుసు అనమాట. సో మా ఏం చేస్తాడంటే బాహుబలిలో పనిచేస్తాడని. అలాగే యాక్చువల్లీ లైక్ ఇట్ ఈస్ లైక్ ప్రాబ్లీ లైక్ people tell like my father works in some bank or like some department alaga. So for him Bahubali is some factory or something where my father goes to work ani alantidi actually. But it is a fact kada Bahubali. Yeah, exactly. It's become like a company or factory. Yeah. Konni vela mandiki మీరు అంటే ఇంత మందికి జీవనాభృతి కల్పించింది. దట్ ఈస్ థ్యాంక్స్ టు శోభు గారు. లైక్ హీ ఈజ్ సమ్వన్ హూ హెస్ రియలీ పుట్ ఇన్. అంటే లైక్ ఈ ఏమైతుందంటే చిన్న సినిమాలు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయండి. బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఫర్ 5 long years there was not even a single day where we felt that okay there was some financial issues or something like that. అంటే ఆయన కష్టపడడం, his thing was okay we are doing something great, so let us not disturb any of those who are working అన్నట్టు. So he has really put in his everything what he had into this film, and God's grace it is obviously it would pay rich dividends. కానీ సెంథిల్ 5 ఏళ్ల బాహుబలి షూటింగ్ టైంలో మధ్యలో ఒకసారి ఎప్పుడో ఇండస్ట్రీలో స్ట్రైక్ అది కూడా జరిగింది. అప్పుడు కూడా శోభు గారు ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మా టీం వరకు మీరు వదిలేయండి, లెట్ దెమ్ షూట్, అంత డబుల్ ట్రిపుల్ ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను అన్నారు. అలా అనలేదండి. లైక్ సి వాట్ ద స్ట్రైక్ ఎందుకు జరిగిందంటే అండి లైక్ దే వేర్ డిమాండింగ్ ఎక్స్ట్రా లైక్ ఓకే ఎన్ని రోజులు అయింది వేజెస్ పెంచాలని చేశారు. సో ఏంటంటే అవర్ ఫిల్మ్ షూటింగ్ వాజ్ గోయింగ్ అండ్ అట్ అ వెరీ సాలిడ్ పేస్. సో ఒక పేస్లో వెళ్తున్నప్పుడు సడన్లీ బ్రేక్ పడితే ఇట్ విల్ డిస్టర్బ్ ద హోల్ మొమెంటమ్. అండ్ వాట్ వీ వేర్ డూయింగ్ నో వన్ హెస్ డన్ అర్లియర్. అంటే ముందు ఎవరు చేయలేదు, అంటే తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాలో ఎవరు చేయలేదు. సో అలాంటి దానికి శోభు గారు ఏమన్నారంటే లైక్ ఓకే లైక్ వేజెస్ కోసమే కదా స్ట్రైక్ చేస్తున్నారు, సో సపోజ్ ఈ రోజు నుండి మీరు స్ట్రైక్ స్టార్ట్ చేస్తున్నారు, సో ఈ రోజు నుండి సపోజ్ మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రైక్ వేజెస్ పెరిగాయి అనుకోండి, ఫ్రమ్ దిస్ డే ఐ విల్ పే యూ. సో దట్ వాజ్ ఐ థింక్ అ ఫేర్ డీల్. సో అంటే నేను పే చేయను అలా ఏమనలేదు. సో జస్ట్ ఏంటంటే నా షూటింగ్ని ఆపొద్దు, డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. సో దట్ వాజ్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఫేర్. సో అంటే ఇప్పుడు అందరము లైక్ బాహుబలి తెలుగు సినిమా చరిత్రలో అంటే తెలుగు సినిమాని వేరే ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిపోయింది అలా మాట్లాడుతున్నాం. సో అట్ దట్ టైమ్ లైక్ ఆల్సో వీ వర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో ఆ టైంలో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్ ఇఫ్ ద యూనియన్ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ అస్ అండ్ టోల్డ్ ఓకే లేదండి మీ సినిమాని డిస్టర్బ్ చేయము, లైక్ ఓకే బికాస్ మీరు అంటే ఎవరు చేయనట్టు ట్రై చేస్తున్నారు. అట్ దట్ అప్పుడు కూడా తెలుసు బడ్జెట్స్ వేర్ వెరీ హ్యూజ్ అని. ఇట్ ఈస్ నాట్ లైక్ సినిమా అయిన తర్వాతనే తెలిసింది. సో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ యూనియన్ కొద్దిగా కన్సిడర్ చేస్తుంటే బాగుండేది.
కానీ చేయలేదు. చేయలేదు అంటే చాలామంది లైక్ ఒక స్ట్రైక్ అది ఇది. సో రాజమౌళి నేను చేస్తామంటే మిమ్మల్ని బ్యాన్ చేస్తాం మేము అది అని అలాంటివి కూడా జరిగాయి యాక్చువల్లీ. చేశారా మరి బ్యాన్ కొంచెం కొన్ని రోజులైనా? బ్యాన్ అయితే చేశారు, అంటే అది ఎలా ఎఫెక్ట్ అయిందని చూడాలి యాక్చువల్లీ. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు 5 సంవత్సరాలు బాహుబలిలో ఉన్నాం కాబట్టి ఏమీ తెలియలేదు. సో ఇప్పుడు సినిమా బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏంటో మరి బ్యాన్ సిచ్యువేషన్ మీరు కనుక్కోలేదా? రీవోక్ అయిందా లేదా? అంటే నాకు తెలిసి అయిపోయి ఉండాలి, బట్ లెట్స్ అంటే ఇప్పుడు టైం లిమిట్ ఉంటుంది కదండి, ఆ టైం లిమిట్ దాటిపోయి ఉంటుంది. సో ప్రాబ్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ రివోక్డ్. ఓకే, సస్పెన్షన్ 1 year 2 years 3 years ఉంటుంది. మీరు 5 ఏళ్ళు సినిమాలు తీస్తే ఇంకెక్కడ సస్పెన్షన్ ఉంటుంది? ఎనీవే, బట్ హౌ ఈస్ ద ఫీల్ సెంథిల్? ఒక 5 ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ మీద, ఇప్పుడు మొత్తం సినిమాకి యాక్చువల్గా స్పీకింగ్ ముగ్గురు, రాజమౌళి గారు, మీరు, ప్రభాస్, ఈ ముగ్గురే 5 ఏళ్ళు డెడికేటెడ్గా సినిమా కోసం వాళ్ళ టైంని, ఎనర్జీని, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ మొత్తం ఎవ్రీథింగ్ దాని మీద ఇన్వెస్ట్ చేశారు. అంటే మిగతా వాళ్ళు చేశారు బట్ వస్తూ పోతూ, కొంతమంది మిగతా సినిమా, రానా వేరే సినిమాలు చేశారు, అనుష్క చేసింది, తమన్నా, ఎవ్రీబడి యూర్ లైక్ ఇన్ అండ్ అవుట్, బట్ దీస్ 3 people dedicated. So how does it feel? Obviously it feels great, and so like I am getting goosebumps doing that. So obviously like it is something which needs so much of time and attention. It is a project which needs so much of time and attention, and thanks to my director and producer, the kind of dedications they showed towards it, so it inspires us. So when Rajamouli entered, he is a master storyteller, and he has proven it not only once, twice, thrice, he has been proving it all the time. So working with him for so long, ante ayana dream achieve cheyalante, we have to actually like try to understand what he is thinking, how he is working alanti. So for that we need to, as a technician, important technician, I need to spend time with him, understand him, like do my own research of how to do and all. So ilanti cinema cheyadaniki you need that kind of a time and dedication. And nenu na mari career mundu nundi oka cinema cheste inko cinema cheyalenandi, I can't do 2 films at a time. Okay. So that has been my policy throughout my career. So అందుకే like probably in 14 years I have done only 14 films. So అలా, సో obviously ఇంత గొప్ప సినిమా చేసేటప్పుడు I could not and would not have deviated myself by ఇంకో సినిమా మధ్యలో చేసి దాంట్లో మళ్ళీ సగం అటు కాన్సన్ట్రేషన్ లేక ఇటు లేక I would have disturbed. So I did not want to do it. So I think that has really worked, and now you see the results. ఈ 5 ఏళ్లలో there could have been many, అసలు చాలా అద్భుతమైన మెమరబుల్ మూమెంట్స్ ఉండుంటాయి, అండ్ కొన్ని ఇమోషనల్ మూమెంట్స్ ఉండుంటాయి. ఎప్పుడైనా మీరు చాలా ఇమోషనల్ అయిపోయి ఆనంద బాష్పాలు కార్చిన సంఘటనలు కూడా ఉన్నాయా? అంటే ఎస్పెషలీ అసలు ప్రీ ఈవెంట్ రిలీజ్ రోజు అయితే అందరూ దే ఆల్ బికెమ్ వెరీ ఇమోషనల్, అటాచ్డ్ టు దట్ ఫిల్మ్. అంటే లైక్ జర్నీ ఇట్సెల్ఫ్. ఎస్ అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనము ఒక 3 years కాలేజ్కి వెళ్తాం గ్రాడ్యుయేషన్కి, and that memories and those friends last for a lifetime. So alaga, but now it is like graduation and post graduation to put together. So 5 years we have been working on this project day in and day out. Ante shooting unte shooting lekunte pre production or post production, so simultaneously all the works were happening. So anni chestunnappudu obviously you get very attached to it. So ippudu ante ayipoyindante ippudu em cheyali ani konni రోజులు ఆలోచించవలసి వస్తుంది. లైక్ వాట్ టు డూ. ఇన్ని రోజులు ఏంటంటే ఓకే లైక్ వీ హ్యావ్ సమ్ వర్క్ ఆర్ అదర్, రైట్, గెటప్, డూ సంథింగ్. ఒక్కోసారి లేజినెస్ ఫీల్ అయ్యి అయినా కూడా వెళ్ళి, సో బట్ స్టిల్ లైక్ ఓకే వీ హ్యాడ్ ఎయిమ్ అండ్ అ గోల్ టువర్డ్స్ ద ఫిల్మ్. సో నౌ ఇప్పుడు సడన్లీ ఏంటంటే ఇట్ హాస్ నాట్ హిట్, ఇట్స్ ప్రాబ్లీ స్లోలీ ఇట్ విల్ హిట్ దట్ ఓకే లైక్ బాహుబలి అయిపోయింది, మనం ఇంకా వేరే సినిమా చేయాలి అన్నట్టు ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ ద మెమరీస్ అండ్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ విల్ ఆల్వేస్ స్టే విత్ మీ త్రూ అవుట్ మై లైఫ్. బట్ లాస్ట్ డే ఆఫ్ ద షూట్, ఆ డే గుర్తుందా మీకు? ఎలా ఉండింది? హౌ వాజ్ ఇట్? అంటే మాకేంటంటే యాక్చువల్లీ లాస్ట్ డే ఆఫ్ షూట్ ఒక ప్లాన్ చేసామండి. వీ ప్లాన్ ఇట్ యాజ్ లైక్ లాస్ట్ డే ఆఫ్ షూట్, అండ్ వీ వర్ రియలీ అంటే ఎక్సైట్మెంట్ అంటే అది షూట్ అయిపోతుందన్న ఎక్సైట్మెంట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ లైక్ ఆ షూట్ అయిపోతుందన్న బాధ, రెండు కలిపి ఉండే. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ లైక్ ఇట్ వాజ్ ఫన్ డే ఫర్ అస్. ఎందుకంటే ఏం చేసామంటే మేము ఆల్ అవర్ అసిస్టెంట్స్ వర్ డూయింగ్ దర్ జాబ్, లైక్ ఐ వాజ్ డూయింగ్ ద ఫోకస్ పుల్లర్స్ జాబ్, my assistant was a cameraman, then Rajamouli was giving clap, then one of his assistant was directing, then Sabu swapping roles. So it was really, that last day of shoot was really fun. Like even Prabhas was trying to play an assistant director's role, or art assistant laga blood poyedamu and vaala panlu chestunnadu, and Sabu sir was doing some of his assistant job. So it was like swapping roles, and we really wanted to make that day very memorable. So
దట్ వాజ్ ఎ వెరీ, అంటే అదే చెప్తున్నా కదా, లైక్ ఆనందము బాధ రెండు కలిపి ఉన్న రోజు యాక్చువల్గా అది. సో మరి డైరెక్టర్స్ క్యాప్ ఎవరు పెట్టుకున్నారు ఆ ఫైనల్ డే? చాలా మంది షిఫ్ట్ చేశారండి క్యాప్స్, అలా మారుతుంది. అంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో అందరికీ ఒక్కొక్కరు షార్ట్ ఒక్కొక్కసారి పెట్టుకున్నారు క్యాప్. సో బాహుబలి 1 బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ రాగానే బాహుబలి 2కి మీరు ఆల్రెడీ కొన్ని సీన్స్ అప్పటికే షూట్ చేశారు. బాహుబలి 1 అప్పుడే సెకండ్ బాహుబలి 2 కూడా కొన్ని ఇంపార్టెంట్ మేజర్ సీన్స్ అని షూట్ చేసేసారు. బ్యాలెన్స్ కొంచెం మిగిలిపోయింది, మేబీ 60% 50%. యా, బట్ ఒకసారి బ్లాక్ బస్టర్ టాక్ రాగానే తల మీద ఒక భారీ రెస్పాన్సిబిలిటీ, అంటే ఇంకా సెకండ్ని ఇంకా హిట్ చేయాలి. అఫ్ కోర్స్ హిట్ చేయాలంటే దాన్ని ఇంకా ఒక లెవెల్గా తీసుకుపోవాలి అన్న ఒక బాధ్యత ఉంటుంది మీలో. డెఫినెట్లీ అండి, అంటే 100%. అంటే లైక్ వెన్ పీపుల్ లవ్ యువర్ ఫిల్మ్ సో మచ్ అండ్ దే ఆర్, అంటే ఫ్రాంచైజీ ఫిల్మ్స్ అనేది ప్రాబ్లీ తెలుగులో దిస్ ద ఫస్ట్ ఫిల్మ్ టు అంటే పార్ట్స్ చేయడం అనేది. అండ్ సి వెన్ వీ స్టార్టెడ్ అ ఫిల్మ్ వీ డిడ్ నాట్ వాంట్ టు, వీ ట్రై టు డూ ఇట్ ఇన్ అ సింగిల్ ఫిల్మ్, బట్ స్టోరీ చాలా పెద్దది, డిడ్ నాట్ వర్క్అవుట్. సో వీ హ్యావ్ ఎ సింగిల్ స్టోరీ విచ్ ఇస్ ఇన్ 2 parts. నౌ ఫస్ట్ పార్ట్ హిట్ అయిందని వీ కుడెంట్ చేంజ్ ద స్టోరీ ఈజ్ ద సేమ్ అండ్ ఆల్సో వీ ఆల్రెడీ షార్ట్ 30%. సో లైక్ ఫస్ట్ పార్ట్ చూసేటప్పుడు ఒకటి డెఫినెట్లీ ఒక, అంటే వీ హ్యాడ్ టెన్షన్ యాక్చువల్లీ, అంటే సినిమా ఎలా ఆడుతుంది ఏంటి, వీఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ మనీ ఇన్ టు ఇట్, హౌ ఇట్ విల్ ఫేర్ అని. బట్ వన్స్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్ వీ వర్ కాన్ఫిడెంట్ ఫర్ ద సెకండ్ పార్ట్ దట్ ఓకే ఆడియన్స్ ఈ సినిమా చూసారంటే సెకండ్ పార్ట్కి డెఫినెట్లీ వస్తారు. సో వీ ఆల్రెడీ హ్యావ్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. సో నౌ హౌ టు బెటర్ ద ఎక్స్పీరియన్స్ అనేది దానికి ఏంటంటే లైక్ ఫస్ట్ పార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లైక్ వీ కుడ్ యాక్చువల్లీ లైక్ పుల్ అప్ సో మెనీ సీన్స్ అంటే డ్రామా పోర్షన్ వీ ఆల్రెడీ షార్ట్ అండి ఫస్ట్ డే. సో ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకా కొన్ని సాంగ్స్ వీ యాక్చువల్లీ ట్రై టు మేక్ ఇట్ బెటర్ అండ్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యాడ్. సో మీరు చెప్పినట్టు టెన్షన్ ఏం లేదండి, బట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నవ్ యూ నో ద హోల్ ఆఫ్ ద కంట్రీ ఈస్ గోయింగ్ టు వాచ్ అండ్ ఇఫ్ యూ మేక్ అ మిస్టేక్ ద హోల్ ఆఫ్ ద కంట్రీ విల్ టాక్ అబౌట్ ఇట్. సో అలాంటిది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ వీ వాంటెడ్ ద ఆడియన్స్ టు గెట్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం అయితే ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి వచ్చి చూశారు. నౌ దే ఆర్ కమింగ్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. సో వీ హ్యావ్ టు ఫస్ట్ పార్ట్ చేసిన దానికంటే కొద్దిగా బెటర్ చేస్తేనే దే విల్ బీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఆర్ఎల్ దట్ ముందు చూసాము మళ్ళీ ఏంటి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ సెకండ్ పార్ట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు blow your mind and everything is about second part is better in every aspect of filmmaking. You call it acting, you call it direction, you call it camera work, you call it art direction, visual effects, whatever you call it, it is definitely one step higher than the first part. సెంథిల్ గతంలో పాపు గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, అలాగే రాఘవేంద్రరావు గారు, రామ్ గోపాల్ వర్మ, వంశీ గారి సినిమాలు, పెద్ద వంశీ, ఇలా కొంతమంది సినిమా డైరెక్టర్ల సినిమాలు అనగానే వెంటనే వాళ్ళకి మైండ్లో కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్ పేరు కూడా మణిరత్నం గారి సినిమా, ఇలా అంటే ఒక సినిమాటోగ్రాఫర్ పేరు కూడా అటాచ్ చేసి వాళ్ళ సినిమాల పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీ పేరు అలాగే వచ్చేసింది. బాహుబలి అనగానే ఫస్ట్ బాహుబలి, రాజమౌళి, ప్రభాస్, సెంథిల్. సో దట్స్ హౌ ది కాంబినేషన్ ఈస్ వర్కింగ్ అవుట్. అంటే లైక్ filmmaking I believe is a complete teamwork అండి. So like if you have a good team then you can actually pull off. So with experience you try to understand each other in a better way. So అందువల్ల probably like we have been working together, so we are understanding each other and growing each other in many ways. So that's actually like is something which is I think that actually works because అందువల్ల like lots of their relationships are there, not only with the cameraman, director, probably director, music director or director, writer. So the sync should happen. So sync jarugute definitely the works will be better and better, and if you have respect towards each other definitely like you will want to, ante when nakentante when someone believes in you you have a great responsibility. అంటే మిమ్మల్ని నమ్మలేదు అనుకోండి, మీరు కూడా ఎలాగో నమ్మడు పర్లేదు ఏదో చేద్దామన్నట్టు ఉంటుంది. బట్ ఇఫ్ సమ్మన్ ఈజ్ రియలీ బిలీవింగ్ ఇన్ యూ సో మచ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ అండ్ గాడ్స్ గ్రేస్ దిస్ జర్నీ విల్ గో ఆన్ ఫర్ లాంగర్ టైం. బాహుబలి 2కి సంబంధించి మీరు బాగా అంటే ఎక్సైట్ అయిన ఈ విషయం ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, వార్ సీక్వెన్స్ అవ్వచ్చు, లేకపోతే జనరల్ సీన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే యాజ్ అ సినిమాటోగ్రాఫర్. The two things particularly which I was very excited. 2-3 actually ఆలోచిస్తూ అంటే సడన్లీ 1 అని వచ్చిన తర్వాత ఆలోచిస్తూ అంటే సడన్లీ ఇట్ ఈస్ లైక్ ద హోల్ film. Whole film is very exciting. Like one thing which
is very very exciting was the war sequence. The kind of planning which we did for this part is more than the first part. Chala plan just shoot chesamandi, but second part was a completely different ball game. Like we exactly knew what to do, how to do, and what ante like unwanted ga like first part lo konni chala chesamandi, like we did not know, because generally entante climax fights are all like 5 to 10 minutes the maximum. So we were first part lo we were doing a 20-25 minutes climax or 30 minutes, so which we did not know how it will fare. So దాని కోసం ఏంటంటే we had to shoot something extra అది చేసుకొని, so now we know that okay, like బాగా షూట్ చేస్తే ఆడియన్స్ ఎంత పెద్ద సీన్ అయినా చూడడానికి రెడీ ఉంటారని. సో నవ్ వి నో. సో ఆ ఫస్ట్ వార్ చేసిన ఎక్స్పీరియన్స్తో వీ యాక్చువల్లీ ప్లాన్డ్ ఇట్ సో వెల్. అంటే ఏ లెవెల్ అంటే లైక్ డైరెక్టర్ టోల్డ్ ఓకే దిస్ ఇస్ ద స్టోరీ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, అంటే ఈ వార్లో ఇలాంటి స్టోరీ జరుగుతుంది. సో దే వాజ్ సమ్వన్ కాల్డ్ జాన్ గ్రిఫిత్ అని, లైక్ ఈ డెడ్ ప్లానెట్ ఆఫ్ ఏప్స్ అలాంటి సినిమాలకు ప్రీ విజువలైజేషన్ చేశాడు. ఆ ప్రీ విజువలైజేషన్ వీ టోల్డ్ హిమ్ టు డూ అ ప్రీవ్యూస్ అండ్ డైరెక్టర్ నరేటెడ్ అ స్టోరీ, దెన్ యూ వుడ్ సెండ్ బేసిక్ వర్జన్ ఆఫ్ ప్రీ విజువలైజేషన్. తర్వాత మళ్ళీ ఫైట్ మాస్టర్స్తో కలిసి ఓకే ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అందరితో రిహర్స్ చేసి, సో రిహర్స్ చేసిన తర్వాత లైక్ ఓకే లైక్ ఎడిట్ చేసిన తర్వాత దెన్ అగైన్ వీ వుడ్ సెండ్ ఇట్ టు John, then he would incorporate that into it. So it was a long process. So finally anta ayin tarvata okay this is what the war we want annadi, so which will have the scale, grand scale untadi, the same of exciting action sequences untayi, and the same time like ante naaku telsi like there is a hand to hand fight between Bahubali and Balal Deva. So which will ante it like two beasts are coming together anna feel untadi, ante rendu rakshasulu kottukunte ela untadi. So ala untadi because they both are like huge, ante when you see them they like look so towering, and అంటే చూడగానే భయం వేస్తుంది, ఏంటి ఈ దెబ్బ నాకు పడితే ఏముంటుంది, పచ్చడైపోతాం అన్నట్టు ఉంటుంది. సో దోస్ కైండ్ ఆఫ్ ఎక్సైటింగ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ దట్. సో దట్ వాజ్ వన్ థింగ్ విచ్ వాజ్ రియలీ, అంటే నాకు తెలిసి ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ షాట్ దట్ వార్ సీక్వెన్స్. ఇంకా సాంగ్ విషయానికి వస్తే లైక్ దేర్ వన్ సాంగ్ విచ్ ఐ రియలీ లైక్డ్, అంటే మేము ఫస్ట్ పార్ట్లోనే షూట్ చేద్దాం అనుకున్నాము. సో లైక్ దిస్ సాంగ్ విచ్ వన్ ఓరోరి రాజా. సో దట్ సాంగ్ వీ ప్లాన్డ్ యాక్చువల్లీ సినిమా బిగినింగ్లో ఫస్ట్ పార్ట్ ముందే షూట్ చేద్దామని ప్లాన్ ఉండే. సో విచ్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ గ్రాండ్ స్కేల్ వే. సో అది అలా చిన్నగా పోస్ట్పోన్ అయ్యి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వీ షాట్ దట్ సాంగ్, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ట్రీట్ టు వాచ్. అంటే మీరు ఎంతనన్నా ఊహించండి, ఇట్ విల్ డెఫినెట్లీ బీ మచ్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ థాట్. సో అండ్ వన్ షాట్ రిలీజ్ చేస్తేనే ఆడియన్స్ వర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ థ్రిల్డ్ ఆఫ్ ఓకే లైక్ హౌ అనుష్క వాజ్ లుకింగ్ ఆర్ హౌ ప్రభాస్ వాజ్ లుకింగ్ ఆర్ ద సెటప్ ఆఫ్ ద బోట్ అలాంటి అంతా. సో ఇట్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ విజువల్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. సెంధిల్, ఒక విషయం చెప్పండి, నాకు ఎప్పుడు క్యూరియస్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. యాజ్ అ సినిమాటోగ్రాఫర్ జనరల్గా ఒక నార్మల్ సీన్ లేకపోతే ఎనీ సీన్ మీరు షూట్ చేయటము అది ఈజీయా, లేకపోతే బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ పెట్టుకొని, అంటే భవిష్యత్తులో వాటిలో ఇంకేమైనా సబ్జెక్ట్స్ గ్రాఫిక్స్ ఇన్కార్పొరేట్ చేయాల్సి వస్తుంది. సో అది షూట్ చేయటం ఈజీయా, విచ్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ యాక్చువల్లీ? ఛాలెంజింగ్ వైజ్ ఏంటంటే లైక్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిల్మింగ్ ఇస్ ఛాలెంజింగ్. ఎందుకంటే లైక్ ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో షూట్ చేసి మేము ఇచ్చేస్తాం వాళ్ళు ఏదో పెడతారని కదా బ్యాక్గ్రౌండ్లో. సో బిఫోర్ షూటింగ్ ఇట్ సెల్ఫ్ లైక్ ఫర్ దిస్ ఫిల్మ్ వీ స్పెంట్ ఆల్మోస్ట్ లైక్ more than 1 year on pre-production. That is all to decide okay what is what అని. సో మేము ఒక సీక్వెన్స్ ఇలా తీయాలని డిసైడ్ అయిన తర్వాత దెన్ ఒక సీన్ని వెన్ వీ డిస్కస్ అ సీన్ వీ విల్ డివైడ్ ఇట్ వెదర్ వీఆర్ గోయింగ్ టు షూట్ దిస్. ఈ సీన్ని మేము సీజీతో షూట్ చేస్తామా, సీజీ లేకుండా షూట్ చేస్తామా, ఇలాంటి లొకాలిటీస్ అవైలబుల్ ఉన్నాయా లేవా, సీజీలో షూట్ చేస్తే ఎలా షూట్ చేయాలి. సో వీ ప్లాన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్లీ. అండ్ సీజీది వెన్ సపోజ్ లొకేషన్లో షూట్ చేస్తే యా వీ నో ఓకే వాట్ ఈస్ దేర్ వీ డిసైడ్ అండ్ వీ షూట్ ఇట్. But for a VFX filled shot, we have to exactly know what is the end result. End results ni దృష్టిలో పెట్టుకొని we have to do here. Suppose for example ఎవరైనా మంటలో కాలిపోతున్నారు అనుకోండి, so we have to create that effect of fire on the location so that when that character is put in the fire, so the body interaction a light interaction will happen. లేకుంటే odd గా ఉంటాయండి. So it is a long process of ante you need to understand how to shoot and also like how the process of post is happening. Then finally ఆ షాట్ మాకు డిఐ చేసేటప్పుడు వస్తే ముందు VFX లేని షాట్స్ తర్వాత VFX లేని షాట్స్కి బ్లెండ్ అవ్వాలి. సో దే ఆర్ సో మెనీ పారామీటర్స్ విచ్ వీ హ్యావ్ టు మ్యాచ్. సో ఛాలెంజింగ్ వైజ్ VFX ఫిల్డ్ షాట్స్ ఇస్ మోర్ ఛాలెంజింగ్.
And obviously if you want to do a very relaxed film, obviously without CG is okay, you know, okay ఇది షూట్ చేసాం ఇదే ఉంటుంది ఇంకేం మారదు అని తెలుసు కాబట్టి, సో దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్, దిస్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. బోత్ హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్, బట్ VFX film is more difficult and more challenging to shoot. You need to understand the medium of VFX. అంటే ఏదో VFX లో అన్ని చేసేయగలుగుతాం అన్న ఒక నోషన్ ఉంది చాలా మందికి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఏదన్నా చేయొచ్చు, బట్ ఏదన్నా చేయాలంటే మీకు తెలిసి ఉండాలి ఏం చేస్తున్నాము. సో దెన్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్. బట్ ఆ షూటింగ్ ప్రాసెస్లో ఎక్కడైనా ఒక భయం, ఒక అనుమానం, ఒక సంశయం వచ్చిందా సెంథిల్? అంటే నేనైతే షూట్ చేస్తున్నాను, ఫైనల్ ప్రోడక్ట్లో నిజంగా ఎఫెక్ట్ వస్తుందా రాదా, అది ఎప్పుడు ఉంటుందండి. దట్ ఈస్ ఆల్వేస్ దేర్, బట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ హ్యాండ్లింగ్ దిస్. ఫస్ట్ పార్ట్లో శ్రీనివాస్ మోహన్ గారైనా, సెకండ్ పార్ట్లో కమల్ కన్నన్ గారైనా, ఆర్ లైక్ మకుటా విచ్ ఈస్ ద మెయిన్ స్టూడియో. సో వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ దెమ్ ఫర్ సో లాంగ్. నమ్మకం ఉందండి, బట్ అట్ ద సేమ్ టైం ఎలా వస్తుందో ఏంటో అన్న ఒక భయం మాత్రం ఎప్పుడూ ఉంటుందండి. But sometimes they have exceeded our expectations, sometimes they have matched our expectations. ఒక్కోసారి అరే ఇంకా ఇది బాగుంటే ఉంటుంది అన్నట్టు అలాంటిది అది ఎప్పుడూ ఉంటుందండి. సో దట్ ఈస్ దేర్. బట్ షూట్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడూ ఒక చిన్న భయం ఉంటుందండి, ఎలా వస్తుందో ఏంటో అన్నట్టు. ఎందుకంటే లైక్ దర్ సో మెనీ ప్లేసెస్ థింగ్స్ కెన్ గో రాంగ్ ఆర్ గో రైట్. సో అంటే చాలా చేతులు మారాలండి. ఇట్ ఈస్ VFX అంటే ఒకతను పని చేసే కదా. సమ్మన్ హ్యాస్ టు డూ అ కాంప్ జాబ్, సమ్మన్ హ్యాస్ టు డూ అ మ్యాట్ పెయింటింగ్, ఆర్ సమ్మన్ హ్యాస్ టు డూ లైటింగ్ టు ఇట్, కంప్యూటర్ లైటింగ్, సమ్మన్ హ్యాస్ టు డూ keying, someone has to do blending. There are so many different artists who work together, and finally the shot comes out. So at any point there can be some mistake which can happen. So and we have to keep checking constantly, okay, like ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా భూతద్దం పెట్టుకొని ఎతుకుతూ ఉంటాం యాక్చువల్లీ లైక్ ఫైనల్ గ్రేడింగ్ టైంలో ఎక్కడన్నా ప్రాబ్లం కనిపిస్తుందా ఇది అని. సో దెన్ లైక్ ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే దెన్ వీ సెండ్ బ్యాక్ టు ద VFX టీమ్ అండ్ టెల్ ఓకే సార్ ఇయర్ ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Okay, so 90% of time we have had a great backup from VFX side. So మేము చెప్పిన ప్రాబ్లమ్స్ దే ఇన్కార్పొరేట్ అండ్ బ్లెండ్ ఇట్ అవుట్. జనరల్గా మీరు షూట్ చేశాక ప్రోడక్ట్ బయటకు వచ్చాక దాన్ని డిఐ చేసినప్పుడు, లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసినప్పుడు, ఇంకా రకరకాలు టెక్నాలజీ వైజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనిపించిందా ఇది మళ్ళీ రీషూట్ చేయాలి అని? అంటే అసలు కంప్లీట్గా వీ హ్యావ్ బ్లండర్ వచ్చేసింది, టోటల్ మిస్టేక్ వచ్చేసింది. అలా అయితే ఎప్పుడు అవ్వలేదు. అలా అంత బ్లండర్గా ఏది అవ్వలేదండి. లైక్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీ టెన్ టు రీషూట్ సో మెనీ స్మాల్ ఇష్యూస్ అయితే లైక్ అంటే కొన్ని ప్లేట్స్ షూట్ చేస్తాము, లైక్ బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్. సో ఒక్కొక్కసారి లైక్ ఆర్టిస్ట్ని ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే ఓకే వీ టెన్ టు షూట్ ద ఆర్టిస్ట్ అగైన్ ఇన్ సమ్ పోర్షన్స్ అండ్ రీప్లేస్ ఇట్. అలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి. బట్ మేజర్ బ్లండర్ బికాస్ వీ డిడ్ సో మచ్ ఆఫ్ ప్రీ ప్లానింగ్ అలాంటి బ్లండర్ అయ్యే ఛాన్సెస్ లేవండి. అండ్ విత్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ యు ఆర్ నాట్ సపోజ్ టు యూ కెనాట్ ఎఫర్డ్ టు డూ అ బ్లెండర్ like that. So because like right from the time like Rajamouli tells okay we want this, there are so many people working towards it. So ala work చేస్తున్నాం కాబట్టి there is అంటే అదే నేను చెప్పినట్టు you cannot afford to make a blender like that. అంటే ఎందుకంటే ఒక బ్లెండర్ చేసామనుకోండి it will cost so much of money to redo it again. సో బాహుబలి 1 అప్పుడు ఆ సినిమా చూశాక మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్ చేసుకొని బాహుబలి 2లో ఇలా చేయకూడదు, అంటే ఈ తప్పులు మళ్ళీ దొరకకూడదు, దీన్ని కొంచెం రిఫైన్ చేయాలి అని అలాంటివి ఏమైనా ఆలోచనలు వచ్చాయా మీకు? అంటే ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు లైక్ యాజ్ వి టోల్డ్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ట్రయింగ్ అ ఫిల్మ్ ఆఫ్ దిస్ స్కేల్. ఫస్ట్ టైం ఇంత పెద్ద స్కేల్లో సినిమా చేస్తున్నాం. సో అదే ఫస్ట్ టైం చేసినప్పుడు వీ న్యూ వాట్ దే ఆర్ సో మెనీ మిస్టేక్స్ విచ్ we knew okay like could have been better అని మాకు తెలుసు అండి. బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రెయిన్, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ వీ కుడెంట్ యాక్చువల్లీ అఫోర్డ్ టు డూ సో మెనీ థింగ్స్. సో బట్ సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత వీ ట్రై టు రెక్టిఫై సో మెనీ థింగ్స్. సో నా అందుకే చెప్తున్నాను దట్స్ వై అంతే కాన్ఫిడెన్స్ చెప్తున్నాను లైక్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ బెటర్ ఇన్ మెనీ వేస్. సో అది నాకే కాదండి, నాట్ ఓన్లీ కెమెరా వైజ్. సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ వన్ యాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఫస్ట్ పార్ట్ అండ్ హ్యాస్ ట్రై టు బెటర్ ఇట్ ఇన్ మెనీ వేస్. సో లైక్ సో సి లైక్ అక్కడ ఆ విషయం ఏంటంటే లైక్ ఈవెన్ మై ప్రొడ్యూసర్ వాజ్ విల్లింగ్ టు పుట్ ఇన్ దట్ ఎక్స్ట్రా మనీ ద సెకండ్ పార్ట్. ఓకే లైక్ ఓకే ఇంత బడ్జెట్ అయిందా, సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ బెటర్ ఓకే ఇంత అవుతుంది, సో ఓకే ఐఎమ్ విల్లింగ్ టు డూ ఇట్ అన్న. సో ఒక స్పోర్ట్ ఈవెన్ సమ్మన్ హూ ఈస్ ఇన్వెస్టింగ్ ఈస్ బిలీవింగ్ ఇన్ యూ, సో ఆబ్వియస్లీ యూ ఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్. అయితే సెంథిల్, ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్న చాలామంది సీనియర్ యాక్టర్స్, సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కొంతమంది వాళ్ళు దే హ్యావ్ బికమ్ వెరీ క్రిటికల్ అబౌట్ బాహుబలి. దే వర్ సేయింగ్ ఇది విజువల్ ఎఫెక్ట్స్తో గ్రాఫిక్స్తో ఇన్ని టెక్నాలజీ వచ్చాక ఇలాంటి సినిమా చేయడం గొప్ప ఏంటి,
ఆ రోజుల్లోనే మాయాబజారు, పాతాళ భైరవి ఎలాంటి గ్రాఫిక్స్ యూజ్ చేయకుండా చేశాం మేము. విఠలాచార్య గారి సినిమాలు వచ్చాయి. సో ఇలాంటి ఒక క్రిటిసిజంని మీరు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని? దట్ ఈస్ అ పర్సనల్ వ్యూ అండి. అంటే లైక్ ఎప్పుడు ఏంటంటే లైక్ వాట్ ఎవర్ ఇస్ పాస్ట్ ఇస్ గోల్డ్ ఫర్ అస్. సో ఎప్పుడు లైక్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ మ్యూజిక్, పీపుల్ విల్ టెల్ దట్ ఓకే లైక్ ఆ టైంలో మ్యూజిక్ అద్భుతంగా ఉండేది, ఇట్ వాస్ సో నైస్, సో ప్లెజెంట్. సో ద సేమ్ థింగ్ ప్రాబ్లీ 100 years from now పీపుల్ విల్ టాక్ అబౌట్ అస్. ఆ టైంలో బాగా తీశారు బాహుబలి అని. సో ఇట్ ఈస్ లైక్ వాట్ యూ లైక్ ఇన్ యువర్ ప్రైమ్. సో లైక్ సో విల్ ఆల్వేస్ స్టే విత్ యూ యాజ్ అ మెమరీ అండి. సో పీపుల్ హు ఆర్ దేర్ లైక్ దిట్. అండ్ ఎందుకు నచ్చుతుంది ఎందుకు నచ్చుదని ఎవరికి తెలియదండి. సో వీఆర్ ట్రయింగ్ వాట్ బెస్ట్ వీ కుడ్ డూ విత్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. ఈ టైంలో ఆ టైంలో అక్కడ టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు వాడలేదండి. ప్రాబ్లీ ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ టైంలో కూడా విఎఫ్ఎక్స్ అది ఉండి ఉంటే దే వుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్. సో at that time that was the best film they could have made. At this point this is the best film we could have made. So probably like now we make a Maya Bazaar, we could probably better it. We don't know. అంటే ప్రాబ్లీ విత్ present technology యూస్ చేసుకొని చేస్తే we could do a better film or probably a better Maya Bazaar, or I don't know, probably చేయలేకపోవచ్చేమో. Maybe we don't have great actors like that to perform. Probably like actors driven it more than the technique ఆ టైంలో. So, but that was a benchmark film at that time. This is a benchmark film at this time. Probably next down the line someone will make some other film. So probably I will criticize them. మేము అప్పుడు చేసాము. సో అది అంటే క్రిటిసిజం అన్నది ఎట్లా అంటే it's a personal opinion. And they are right in their way. And what best we could do, we did. So satisfying 100% everyone is not possible. So everyone will like something. If I like pani puri, someone will like jalebi. So it is not that okay make jalebi enduku nachindi meer tappu, meer only pani puri tinalani nenu cheppalenu. So it is like their perception, their views, and they are right in that way. If probably like they might have done a great job. They did a great job. They might have done. Maya Bazaar is a great benchmark film, not only for Telugu cinema, for Indian film. There is no doubt about it. బట్ అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు తక్కువ చేశారు అనడం మాత్రం ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. బట్ ఇప్పుడు ఈ ఏజ్ అండ్ టైంలో మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఇంత రీసెర్చ్ చేసి ఇలాంటి ఫిలిం చేసినప్పుడు ఇలాంటి క్రిటిసిజమ్స్ అంటే పర్సనల్ క్రిటిసిజమ్స్ వచ్చినా మీరు హర్ట్ అవుతారా సెంథిల్? డూ యూ టేక్ ఇట్ పర్సనలీ ఆర్ యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్? హౌ ఇస్ ఇట్? ఎలా సీ లైక్ నాదేంటంటే లైక్ వాట్ ఎవర్ ఐ డూ ఐ గివ్ 100% అండి. సో దట్ ఈస్ వాట్ బెస్ట్ ఐ కుడ్ డూ. ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ అదర్ దెన్ ఇట్ ఈస్ లైక్ ప్రాబ్లీ ఐ షుడ్ లెర్న్ to probably something is missing in it. So next time when I do it, I'll try to better it. And I take it in a very positive way. So probably ante idi nachaledante okay maybe there is something wrong. So let us try to do it better in the next project anattunte. So every time we are trying to better ourselves. So ilanti obviously like we are not experts in whatever we are doing. We are also still learning. So probably when I become every time I do a film, I think there is so much more to learn. So after doing Bahubali, there are so many doubts and everything which creeped into me that probably next film lo I'll try to better my craft. సెంథిల్, బాహుబలి సినిమా ద్వారా మీరు ఇప్పుడు ప్రభాస్, రానా, లేకపోతే అనుష్క, తమన్నా వీళ్ళందరితో చేయటం ఒక లెక్క. బికాజ్ వాళ్ళతో ఇంతకు ముందు కూడా చేశారు, గతంలో కూడా అంటే దేర్ ఆల్ దిస్ ఏజ్ యాక్టర్స్. బట్ మీరు రమ్యకృష్ణ, నాజర్, దెన్ సత్యరాజ్ ఇలాంటి వాళ్ళతోనే మీరు వర్క్ చేయాల్సిన సమయం ఇది 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ల టైంలో అంత సీనియర్ మోస్ట్ యాక్టర్స్కి మీరు యాజ్ అ కెమెరా పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు అంటే మీరు ఇలా కూర్చోవాలి, లేకపోతే ఈ యాంగిల్ కరెక్ట్, ఈ టైప్లోనే తిరగాలి, ఇట్లా చెప్తున్నప్పుడు వాట్ వాస్ ద కంఫర్ట్ లెవెల్స్ అండి? ఎట్లా ఉండింది టు సీ లైక్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దోస్ యాక్టర్స్ ఆన్ అవర్ సెట్స్ అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్. అండ్ వెన్ దే డోంట్ నో they tell they don't know. That is something which is like amazing. And when we tell them, they follow the instruction like any newcomer or anything like that. It is no airs that eppudu kuda nak Nazar gaadki edan cheppalante ayana anta senior actor ayanaki ila cheppalani eppudu anipiladu. If I go and tell something like he is like okay ala cheyala okay నాకు తెలియదు ఓకే ఫైన్ విల్ డూ అంటారు. సో ఇట్స్ వెరీ పాజిటివ్లీ దే వర్ టేకింగ్. సో ఎప్పుడు కూడా లైక్ ఇట్ డిడ్ నాట్ ఫీల్ దట్ ఓకే లైక్ ఐ వాజ్ వర్కింగ్ విత్ సమ్వన్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ సమ్వన్ వెరీ సీనియర్. సో దే వర్ వెరీ స్పోర్టీ. అంటే ఎప్పుడు కూడా మాకు అనిపించలేదండి. సో బికాస్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ గివెన్ దే ఆర్ ఫాలోడ్ ఇట్ టు ద టీ. అండ్ అంటే వాట్ వాస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ బాహుబలి ఈస్ the kind of dedication every actor showed, not only actor, every team member showed. అంటే అందరికీ ఏదో మనము అద్భుతం చేస్తున్నాము, వీఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇట్ అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది కదండి అందరికీ ఉండేదండి. సో దట్స్ వై దే వాజ్ నో
ఈగో హ్యాసిల్స్ అలాంటి ఎప్పుడు ఏం అవ్వలేదండి. సో ఎవ్రీ వన్ వేర్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు డూ దిస్, ఓకే ఐ విల్ లెట్ మీ డూ ఇట్ 100% అన్న ఫీలింగ్తో చేశారు. సో ఐ నెవర్ ఫెల్ దట్ ఓకే లైక్ దిస్ ఫర్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్, నాన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో లేకుంటే లైక్ ఓకే నేను ఇది చేశాను కాబట్టి ఐ విల్ డూ సంథింగ్ ఇయర్ వాట్ ఐఎమ్ లైక్ ఎ స్టార్ అన్నట్టు అలాంటి ఫీల్ ఎప్పుడు ఎవరు ఇవ్వలేదండి, అంటే చెప్పలేదు. రాజమౌళి గారితో మీ ట్రావెల్ ఈనాటిది కాదు, స్టార్టెడ్ ఆఫ్ విత్ సై. అప్పటి నుంచి మీరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఐ థింక్ రాజమౌళి గారు ఈజ్ మోర్ లైక్ ఫ్యామిలీ పర్సన్ టు యూ. అంటే మీరు ఈవెన్ మీరు రెగ్యులర్గా ఒకళ్ళ కొడుకులు వెళ్తారు, భోజనాలు చేస్తారు కలిసి. ఇట్స్ లైక్ యువర్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ క్లోజ్ నిట్. ప్రొఫెషనల్గా ఎలాంటి బాండింగ్ ఉందండి మీ మధ్య? వాట్ కైండ్ ఆఫ్ అ రిలేషన్ యూ బోత్ షేర్? Professionally, when I started my career and did Aite and Amrutam, I did for Gangaraj Garu, Just Hello Media lo. So at that time Rama Garu was a part of our crew. So Rajamouli used to come on to our sets and see how we work and all. So ala shoot chesinappudu he saw Aite and he was very impressed. Because ఆయనకి అంటే then after చూసిన తర్వాత he called me to do Sai. So appudu I asked him, because he was actually a very successful director at that time. He did Simhadri, that was the biggest hit at that point of time, industry's biggest hit. So I just asked him, sir, మీరు కావాలంటే ఏ కెమెరానే పెట్టుకోవచ్చు, నేను చిన్న సినిమా అయితే అన్న సినిమా చేశాను, why did you choose me అని అడిగాను. So he told ఏం లేదు, I know the working conditions on which you shot అయితే. So if you can give this result in that kind of equipment or that kind of a situation, so I think I can provide you with better equipment, better time and other things. So I believe that you can do a great job అని చెప్పారు. సో అంత గ్రేట్ డైరెక్టర్ అట్లా నమ్మితే obviously, as I told, when someone believes you want to do more than you 100%. So it started off with he believing in me and giving a project. So and every film I have grown in understanding what he wants alantidi. So that bond is really I am living up to the expectations, which I am very proud of. So ayana kanduke ee cinema kuda if it's a challenging thing to me, he looks ante he calls me and tells you want to do this film alantidi. So I feel very proud that I could live up to the expectation of such a great director who is constantly challenging himself and challenging the team. So అలాంటి ఇట్స్ అ వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ అండి. బట్ రాజమౌళి గారు, ఆయనకి ఒక జక్కన్న అన్న పేరు ఉంది, అంటే చెక్కుతూనే ఉంటారు ప్రాజెక్ట్ని. అంటే ఇంకా వదిలిపెట్టరు, పర్ఫెక్షన్ వచ్చే వరకు దాన్ని చిజిల్ చేస్తూనే ఉంటారు. సో అలాంటి వ్యక్తితో వర్క్ చేయాలంటే మీరు కూడా అలాంటి ఒక మైండ్ సెట్ మీకు కూడా ఉండాలి. అంటే ఆ టైం ఇవ్వాలి, ఆ పేషెన్స్ ఉండాలి, ఆ టాలరెన్స్ ఉండాలి. ఆయన చెక్కుతూ ఉంటే మీరు చెక్కించుకునేలాగా. So I think this all, it's అదే అంటారు కదండి, birds of the same feather flock together అన్నట్టు. So that kind of attitude I also have అండి. If you give me time for a shot, if you give me 5 minutes, I'll work in that 5 minutes what best I can do. If you give me for the same shot 10 hours, I can do the same shot in 10 hours also. It is not that camera bittes, light bittes, that's enough ankun. So what best I can do, changing the background here little, camera changing here little, there should I add camera movement. So I also constantly keep thinking how to make addition to the shot. So probably that actually ante iddaram ala work chestam kabatti a sync kudirindam. So because in his point of view, he is also trying to do better, what better you can do on it. But at the same time, my attitude is also the same actually, what best we can do on it. So that's why it is working out in a best way. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య డిసగ్రిమెంట్స్ వచ్చాయా? అంటే అభిప్రాయ భేదాలు రావడం ఆ విషయంలో? దట్ ఈస్ కామన్. ఆర్గ్యుమెంట్స్ గొడవలు అలా కూడా అవుతుంటాయా? ఆర్గ్యుమెంట్స్ గొడవల లెవెల్కి రావండి, బట్ డిసగ్రిమెంట్స్ ఆర్ డెఫినెట్లీ దట్. See, any two people probably in the same family, if you are born and brought up also, will have disagreements on anything. So alantidi we are completely two different people from two different backgrounds and all. So when we put up a shot, see, finally what is this is both of us have respect towards each other. So each other's opinion actually. So if I put up a shot if he doesn't like, so he'll come up to me and Senthil is baaledu anantadu. So I will not take it to my heart. I'll if it's not that, what best I can do, next option enti, this is what I thought it was. So probably ee shot ila pedte డైరెక్టర్కి ఏం కావాలో అది కన్వే అవ్వట్లేదేమో, సో లెట్ మీ ట్రై టు డూ సంథింగ్ అని. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ టెల్స్ మీ సమ్ షాట్, దెన్ అంటే సార్ ఇది కాదండి వేరేలాగా చేస్తే బాగుంటుందేమో అని. సో ఇట్ ఈస్ హెల్దీ రిలేషన్షిప్ విచ్ ఈస్ దేర్, అండ్ ఫైనలీ వీఆర్ బోత్ వర్కింగ్ టువర్డ్స్ ద ఫిల్మ్.
That is more important. So it is not like, okay, I should showcase my skills, or like he is not there to showcase his skills. He wants his people to like his films in the best possible way. So for that, అంటే he has immense patience. ఏదన్నా చెప్తే నాట్ ఓన్లీ మీ అండి, ఎవరు చెప్పినా కూడా he will listen to it, but then he'll analyze whether it is right or wrong, then adapt it. So that is why like this is going on. అభిప్రాయ భేదాలు అన్నది, like as I told, it will always be there. It is there, and it sometimes it's how you sort it out అన్నది is important అండి. ఇప్పుడు ఈ మొత్తం ఈ జర్నీలో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ కానీ సీన్ కానీ గుర్తుందా, వేరే అంటే యూ పుట్ యువర్ ఫుట్ డౌన్, లేదండి దీనికి ఇలాగే రావాలి విజువల్, ఇట్లా వస్తేనే దానికి మనం న్యాయం చేసినట్టు అవుతుంది అని అనుకున్న ఏమన్నా సందర్భం ఉందా, ఫర్ విచ్ యూ కన్విన్స్డ్ హిమ్? అండ్ చాలాసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తానండి నేను. లైక్ దేర్ సో మెనీ టైమ్స్ బాగా గుర్తుండిపోయిన ఒక సడన్లీ లైక్ ఐ డోంట్ రిమెంబర్, probably sometime I'll definitely into the process, if I remember I'll tell. Okay. But it's always like I'll try to tell, okay, no, and we both ante everyone wants to patiently ilage cheyani, so whoever is ante convinces in a better way, probably like అది అవుతుందండి. మీకు ప్రభాస్తో మంచి బాండింగ్ ఏర్పడింది అని విన్నాను ఈ 5 ఏళ్ళుగా. ఎస్పెషలీ ఆయన మామూలుగా అందరూ ఆయన్ని డార్లింగ్ అంటారు, హీస్ రియలీ అ డార్లింగ్ అని ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్పుకుంటుంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ అ డార్లింగ్ ఈజ్ హీ టు యూ? No, he's a sweetheart, and he's a genuine person. That is the best thing about him, is like he doesn't fake. So if he likes you, he likes you. If he doesn't like you, he doesn't like you. As simple as that. And 90% of the time, he likes everyone. So he likes to be with people. He likes to interact. He's someone ఏంటంటే like I irritate him more than anyone on the set. ఎలా అంటే లైక్ ఐ టెల్ హిమ్, ఓకే యూ కమ్ స్టాండ్, ఐ హ్యావ్ టు లైట్ ఇట్ అప్, అది ఇది అని అంటారు. సో ఈ సమ్టైమ్స్ గెట్ ఇరిటేటెడ్, బట్ ఈ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. సో ఈ ఆల్సో అండర్స్టాండ్స్, ఓకే లైక్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, సో ప్రాబ్లీ ఈ నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్ అని. సో obviously like when you spend so much time with each other for so long, so some bonding happens. So he is someone who has and what I really liked about Prabhas when he started this film, I did not have high regards of his acting. But after seeing the first part and second part, the kind of growth he had as an actor is phenomenal. Until like he is probably given the best performance in the film, so he can compete with anyone. So he just gets into the character, and if you see like the two characters he has played, Shivudu and Balal and Bahubali, distinctly meeku telustandi, okay chudagane, okay this is Shivudu, the way he walks, the way he renders his dialogues, the way he's styled himself, the way he's developed the body, distinguished the body between Bahubali and Shivudu. So there is a distinct difference, and he gets into that kind of a mood immediately when the camera rolls. So that is something which amazed me. And and off the set also is very chilled out. Like we used to play volleyball together. Sometimes I land up at his home, we watch some movies together and all. So he's a very chilled out person, and it is always it is a pleasure to be with him. Generally he'll make you feel royal. He'll spoil you actually. Spoil you. Yeah, exactly. జనరల్గా ఒక కెమెరామెన్ మొత్తం అంతా సెట్ చేసేసుకొని, లైట్స్ గీస్ అన్నీ ఆన్ చేసేసుకొని, కెమెరా కరెక్ట్గా రెడీగా పెట్టుకొని, డైరెక్టర్ షార్ట్ చెప్పినప్పుడే యాక్టర్స్ స్పాట్లోకి వస్తారంట. బట్ ప్రభాస్ అట్లా కాదంట కదా, ఆయన వచ్చి మీరు లైట్ ఇటు తిప్పినా దిగుతాట, అటు తిప్పినా అటు తిరుగుతాట, కెమెరా ఎటు పెట్టినా ముందు హీ హాజ్ సో మచ్ పేషెన్స్ వెర్ హీ స్టాండ్స్ దేర్. మొత్తం మీరు సెట్ చేసుకునే వరకు కూడా ఆయన అక్కడ నిలబడి అంత పేషెంట్గా ఉంటాడంటే నిజమేనా ఇది? Sometimes yes అండి, బట్ we don't generally call whenever it is required we call him, and he is just compels to it. And మేము కూడా generally see they have to rehearse their lines, they have to practice there. So we when we are doing, they are also like doing something else. So unnecessarily we don't disturb, but when we need when we need he's always there for, అదే చెప్పాను కదండి. So he's always there for us. So that is the kind of patience he has is really amazing, and definitely that is there. సో బాహుబలి మోర్ దెన్ అ ఫిలిం, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఇంత ఖ్యాతి తెచ్చుకున్నప్పటికీ కూడా బాహుబలిని స్టిల్ ఏంటంటే అదొక ఫ్యామిలీ ఫిల్మ్ లాగా ట్రీట్ చేస్తుంటారు అందరూ. ఫ్యామిలీ అంటే కేవలం రాజమౌళి గారి ఫ్యామిలీ అని కాదు, మీరు అలాగే ప్రభాస్, అనుష్క అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి వన్ ఫ్యామిలీగా దాన్ని యు ఆర్ బ్రింగింగ్ అప్ టు దట్ స్కేల్.
Yeah, that is what has to happen, Andy. For that, not only for film and for any project, if you work as a team, if you work as a team, as a family, definitely the result, whether it is good or bad, you will still like. Because you have to enjoy the process of making anything, whether it is a film or any product or anything like a TV serial, anything. If you enjoy the process, the end result is bound to be good, Andy. And if it is very good, obviously you will really relish it. If it is okay also, but you have had your memories of like working towards it and enjoying it. And Bahubali, as both, we really enjoyed the whole process of making it, and it has given great results. And the second part is definitely going to, if my vision is true, then it is going to be the biggest blockbuster India has ever seen. ఇండియాస్ ఎవరా? Yeah. ఓకే. వస్తున్నది. ది ఎంటైర్ టీమ్ అంటే క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం మీరందరికీ ఒక మదర్లీ సిస్టర్లీ లవ్ ఇస్తుంటారట వల్లి గారు, రమా రాజమౌళి గారు, కరెక్టేనా? సో కెన్ యూ షేర్ సమ్ గుడ్ థింగ్స్ అబౌట్ దెమ్? వల్లి గారు ఎలా అంటే లైక్ షీఈ్ లైక్ మా పెద్ద దిక్కు అంటారు కదండి. సో ఆన్ ద సెట్ షీ ఈజ్ లైక్ అవర్ శివగామి. సో ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ షీ ఈజ్ అంటే మల్టీ టాస్కింగ్. ఐ హావ్ నాట్ సీన్ ఎనీ వన్ మల్టీ టాస్క్ లైక్ దట్ in ever. అంటే షీఈస్ ఫస్ట్ ఆన్ ద సెట్. షీఈస్ అంటే మేమందరి రావడానికి జనరలీ లైక్ వీ స్టార్ట్ ఆ షూట్ బై 7 o'clock. సో ఎవ్రీ వన్ స్టార్ట్స్ కమింగ్ at about 6:15, 6:20. సో షీ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఆన్ ద సెట్. అండ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి కార్పెంటర్ పని అయ్యిందా లేదా దగ్గర నుండి, నిన్న చెప్పిన లైక్ కాస్ట్యూమ్స్ వచ్చాయా లేవా, నిన్న ఇంతమంది ఆ జూనియర్ ఆర్టిస్ట్ చెప్పాం వాళ్ళకి వచ్చారా లేదా, వాళ్ళకి అందరూ కాస్ట్యూమ్ అందిందా లేదా, వాళ్ళకి భోజనాలు ఎక్కడ పెట్టారు, రెడీ ఉన్నాయా లేవా. సో షీ లిటరలీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. షీ కోఆర్డినేట్స్ విత్ ద మేనేజర్, షీ కోఆర్డినేట్స్ విత్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టర్స్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. ద కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ షీ డస్ ఈజ్ అమేజింగ్. అండ్ షీ రిపోర్ట్స్ ద ప్రొడ్యూసర్, ఓకే సిచ్యువేషన్ ఉంది, దీనికి ఇలా కావాలి. సో వాట్ ఎవర్ ఈజ్ నాట్ హ్యాపెండ్, దానికి సొల్యూషన్ ఏంటి, ఇమీడియట్ సొల్యూషన్ ఏంటి, షీ విల్ ట్రై. సో మేనేజ్మెంట్లో షీ ఈజ్ లైక్, I have not seen anyone, any line producer or any for that matter, any production manager dedicating themselves and understanding themselves in the same way. అంటే పని చేపించడంలో కాదండి. సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, షీ విల్ బి ద ఫస్ట్ వన్ టు కమ్ అండ్ ఆస్క్ యు, అరే ఏమైంది, మీ ఇంట్లో అలా అయింది కదా, ఎలా ఉన్నారు ఇప్పుడు. సో షీ నాట్ ఓన్లీ ద చీఫ్ టెక్నీషియన్స్, ఈవెన్ ఎనీ సెట్ బాయ్కి దగ్గరికి వెళ్ళినా కూడా, లేకుంటే ఆర్ ఎవరికి ఏదైనా అయినా కూడా షీ విల్ ట్రై టు గో అండ్ టాక్ టు హర్ అండ్ ఆల్. సో షీ హ్యాస్ దట్ లవ్ వెయిట్ రిలేషన్షిప్. అలాగే మీరు పని చేయలేదు అనుకోండి, షీ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు విప్ యూ ఆఫ్. సో అంటే ఎలా ట్రీట్ చేయాలి అర్థం కాదు. ఆమెతో ప్రేమతో మాట్లాడాలా, భయంతో భయపడుతూ ఉండాలా. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ బికాస్ వీ నో లైక్ షీ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, వీ ఆల్ గో. నేనైతే ఏదైనా అయితే నేను ఫస్ట్ వల్లి గారు ఇదేంది అదేంది అని చెప్తే లైక్ ఓకే. సో షీ విల్ బి లైక్ ఇలా అయిందా, ఓకే సరే నేను చూసుకుంటానులే అంటే. సో షీ ఈజ్ సమ్వన్ హూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ సొల్యూషన్స్ టు లిటరలీ ఎనీథింగ్. అండ్ ఇఫ్ యూ, అదే చెప్తున్నా కదా, ఇఫ్ యూ డూ ఎనీథింగ్ రాంగ్ షీ విల్ రిప్ యూ అపార్ట్. షీ డజంట్ బాదర్ హూ యూ ఆర్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ రాజమౌళి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ శోభు గారు, షీ టెల్ ఏంటంటే మీరు ఇలా చేశారు కాబట్టి ఇలా అయింది, మీరు ఇలా చేయొద్దు అని. రాజమౌళి కూడా చెప్తుంది, రాజమౌళి ఇంకా ఈ షార్ట్ తీయకుండా ఎట్లా, మాకు టైం అయిపోతుంది, ఈరోజు ఇది తీయాలి మనం అదే. షీ విల్ టెల్ షౌట్ ఇట్ ఈవెన్ రాజమౌళి ఆల్సో. అండ్ రమా గారు ఈజ్ లైక్ అంటే లైక్ షీ ప్రొవైడ్స్ ద ఫుడ్ టు అస్ ఇన్ ఎవ్రీ వే. అంటే రోజు వండి ఇంట్లో నుండి లంచ్కి లైక్ షీ బ్రింగ్స్ ఫుడ్ ఫర్ అస్, హోమ్లీ ఫుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇట్ ఈస్ అ వెరీ అంటే, అండ్ షీ ఈజ్ ఆల్సో ఆల్వేస్ ఫర్ అస్ లైక్, సో వాట్ ఎవర్ వీ వాంట్ ఆర్ వీ రిక్వైర్, వీ కెన్ ఆల్వేస్ అప్రోచ్. దీస్ టూ సిస్టర్స్ ఆర్ అప్రోచబుల్ ఇన్ మెనీ వేస్. So and Rama garu, I've been known her since I started my career with Amritam TV serial. So she's like elder sister to me in any way. So whatever happens, not only film lo kaadu, personal life lo, so I'll call her and tell ila ayindante, she'll be like okay, like come home once we'll talk. So alantante. So I always look up to them for anything in life. రమ్మగారు చెప్పారు చాలా సందర్భాల్లో, నేను అట్లీస్ట్ ఒక కర్రీ అన్నా చేస్తాను సెట్స్లోకి వెళ్ళిపోయాను. సో ఈ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, బాహుబలి టీం అందరూ ఒక ఏదో వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి, లేకపోతే ఒక పెద్ద గృహప్రవేశం ఫంక్షన్, ఒక ఈవెంట్, ఒక బారసాల, అలాగే ఉంటుంది అలా ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటారు, షూట్ చేసుకుంటున్నారు. అంటే ఫస్ట్ పార్ట్ ఇఫ్ యూ కమ్ అండి, నేను వార్ ఫస్ట్ పార్ట్లో షూట్ చేసేటప్పుడు వీ హ్యాడ్ వాస్ వన్ టెంట్ డెడికేటెడ్ ఫర్ అవర్ టీమ్. సో దాంట్లో వస్తే లైక్ యూ హ్యావ్ ఫ్రిడ్జ్, యూ హ్యావ్ లిటరలీ ఎవ్రీథింగ్. అంటే లైక్ మీరు బిస్కెట్ కావాలంటుంది, చాక్లెట్ కావాలంటుంది, ఐస్ క్రీమ్ కావాలంటే ఉంటుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్, లైక్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే లైక్ వీ హ్యాడ్
ఒక పెద్ద 5-star హోటల్లో ఎలా ఉంటుందండి బుఫే, లైక్ ఓకే వీ హ్యాడ్ ఏంటిది గుడ్ స్ప్రెడ్ అనమాట, వెరీ బిగ్ స్ప్రెడ్ అండ్ లైవ్ దోశ, లైవ్ పూరి, అంటే అక్కడక్కడే వేడివేడిగా పూరి దోశ అన్ని తీసి ఇచ్చారు. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ ఆబ్వియస్లీ యూ విల్ మిస్ ఇట్ ఆఫ్టర్ ఇట్. సో అదే ఇప్పుడు అవుతుంది, ఏంటి అయిపోయింది అది బాహుబలి సినిమా అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఒక ఇడ్లీ తినాలి, ఒక దోశ మాత్రమే తినాలి, అలా ఉంటుంది. సో సెంథిల్, బాహుబలి లాంటి ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేశారు, కానీ ఒక్కసారి అలా 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 మీరు రింగులు తిరిగి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది సెంథిల్? అంటే నేను విన్నది ఏంటంటే అసలు మీరు కెమెరామెన్ అవ్వాలని మీరు ఎప్పుడు అనుకోలేదట. యూ వాంటెడ్ టు గెట్ ఇంటూ స్పోర్ట్స్ అని, లేకపోతే ఏదో సంథింగ్ యూ వాంటెడ్ టు బికమ్ అ క్రికెటర్, ఐ డోంట్ నో, యూ హ్యావ్ ర్యాండమ్ థింగ్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అంటే లైక్ సినిమా వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్, అంటే నా రేడార్లో ఎప్పుడూ లేదండి సినిమా ఇండస్ట్రీలో రావాలి అది ఇది. అంటే సినిమాలు చూసేవాడిని, సో ఐ వాజ్ లైక్ ఓకే ఐ యూస్ టు ఎంజాయ్ ఫిల్మ్స్ అండ్ అదర్ థింగ్స్, బట్ నెవర్ థాట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్. సో ఇట్ ఈస్ షియర్లీ బై యాక్సిడెంట్ దట్ I got into Film Institute, Pune Film Institute చేరాను. బట్ ద మూమెంట్ ఐ వెంట్ దేర్ ఇట్ వాజ్ అ మ్యాజికల్ ఫీల్డ్ లాగా అనిపించింది. సో the whole process of filmmaking itself, ante vinta untene it was very exciting. So that really got into me. And the moment I started, I was like, I want to be into this field అని అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు నాకు ఇండస్ట్రీలో టచ్ లేదు, ఏంటంటే ఎవరు తెలియరు, ఎప్పుడు షూటింగ్లు కూడా దూరం అలా చూసేవాడిని. బట్ ఐ డి నాట్ నో ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓన్లీ నాకేంటంటే ఒక సినిమాలు తెర మీద చూడడం వరకే. సో వన్స్ ఐ అండర్స్టూడ్ ఓకే హౌ ఇట్ ఈస్ మేడ్, ఐ రియలీ స్టార్టెడ్ లైకింగ్. అంటే అది ఒక మ్యాజికల్ ప్రాసెస్ లాగా అనిపించిందండి. సో లైక్ ఎవరో ఒక ఫస్ట్ ఐడియా చెప్తాడు, ఓకే ఈ ఐడియా, దెన్ ఓకే 10 మంది కలిసి ఇలా అనుకుంటారు, దెన్ సో మచ్ ఆఫ్ పీపుల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ ఫైనలీ దే సీ ద రిజల్ట్, సో మచ్ ట్వీకింగ్ అవుతుంది. సో ద హోల్ ప్రాసెస్ ఫ్రమ్ ఐడియా టిల్ ఇట్ ఈస్ ప్రజెంటెడ్ ఆన్ స్క్రీన్, ఇట్స్ అ వెరీ మ్యాజికల్ ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్. సో ఆ ప్రాసెస్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ అప్పుడు అనుకున్నాను ఫస్ట్ నాకు ఇలా ఉంటుంది అనగానే ఓకే ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఓకే ఐ మేడ్ అ రైట్ డిసిషన్. అని ఇప్పుడు ప్రెసెంట్లీ ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. సో ఎట్ వాట్ ఏజ్ మీరు కరెక్ట్గా కెమెరా పట్టుకుంది ఏ ఏజ్లో? ప్రాబ్లీ వెన్ ఐ వాజ్ 23-24. గున్నం గంగరాజుని ఎట్లా కలిశారు? యాక్చువల్లీ అది ఒక చాలా వియర్డ్ సిచ్యువేషన్ అండి. యాక్చువల్లీ లైక్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ టెలివిజన్. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత నాకేంటంటే లైక్ ఐ హ్యాడ్ అ ఫ్యూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అట్ హోమ్. సో నాకేంటంటే ఇప్పుడు నేను టీవీ సీరియల్ చేస్తే డబ్బులకు అలవాటు పడతాను. ఓకే ఏదో డబ్బులు వస్తే మంత్లీ ఎంతో 15,000 20,000 వాట్ ఎవర్ ఐ గెట్ ఇట్. సో ఐ గెట్ యూస్ టు ఇట్. అప్పుడు లైక్ వెన్ ఐ గెట్ యూస్ టు మనీ, మళ్ళీ సినిమాలు చేయడానికి ఒక గ్యాప్ తీసుకోవాలి. ఆ గ్యాప్ తీసుకోవడం కుదురుతుందా అని ఒక ఏదో డౌట్ నేను బిల్డ్ చేసుకొని ఓకే ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ టీవీ సీరియల్ అని ఫిక్స్ అయ్యాను. సో సినిమాల కోసం ట్రై చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఎవడు నమ్మలేదు. ఓకే సో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి చదువుకొని వచ్చానన్నా కూడా లైక్ నో వన్ బిలీవ్డ్ ఇన్ మీ. సో ఫైనలీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ శ్రీగుహ అని, లైక్ వన్ ఆఫ్ మై సీనియర్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో అతను ఏంటంటే మన సందీప్ గున్నం ఫ్రెండ్ అనమాట. సో లైక్ when గంగరాజు గారు వాజ్ మేకింగ్ ఏ టీవీ సీరియల్, సో ఈ వాంటెడ్ సమ్ కెమెరామెన్. సో చందు ఎలైట్ చంద్రశేఖర్కి ఒక రిక్వైర్మెంట్ ఉండే, ఆయన ఒక వియర్డ్ రిక్వైర్మెంట్ ఏంటంటే టీవీ సీరియల్ చేసిన కెమెరామెన్స్ ఆయనకు వద్దు. ఎందుకంటే లైక్ టీవీ సీరియల్స్ కెమెరామెన్ చేసిన కెమెరామెన్ చుట్టేస్తారు. సో ఐ వాంట్ మై సీరియల్ టు లుక్ డిఫరెంట్. సో ఆయనకి ఏంటి రిక్వైర్మెంట్ ఉండే అంటే ఎవరన్నా అసిస్టెంట్ సినిమాలే చేసి ఉండాలి, టీవీ సీరియల్ ఉండాలి, చేయకుండా ఉండాలి, బట్ వీ షుడ్ బి విల్లింగ్ టు డూ అ టీవీ సీరియల్, అంటే అమృతం అనే టీవీ సీరియల్. సో దట్ వాజ్ అ వియర్డ్ రిక్వైర్మెంట్ అండ్ ఐ ఫిటెడ్ దట్ రిక్వైర్మెంట్ యాక్చువల్లీ. సో ఇట్ వాజ్ లైక్, సో ఐ మెట్ హిమ్. అప్పుడు కలిసిన తర్వాత ఓకే టీవీ సీరియల్ ఏదైనా చేసావంటే లేదని చేయలేదు, ఇట్లా సినిమాల్లో అసిస్ట్ చేశాను ఇలా అంటే ఓకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసావా, ఓకే సరే ఓకే ఐ థింక్ యూ ఫిట్ మై రిక్వైర్మెంట్, కొన్ని టెస్ట్ షూట్లు అవి చేద్దామని. సో వీ డిడ్ సమ్ టెస్ట్ షూట్స్. సో దెన్ ఆఫ్టర్ ఆబ్వియస్లీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ ద జర్నీ స్టార్టెడ్. సో అలా మరి అమృతం మరి అసలు చెయ్యను అన్న వాళ్ళు ఎందుకు చేశారు మరి సీరియల్? అదే అండి, లైక్ అంటే చాలా సినిమాలు దొరకట్లేదండి. సో ట్రై చేస్తూ ఉన్నాను, సినిమాలు దొరకట్లేదు. సో ఐ వెయిటెడ్ ఫర్ 6 months 8 months 1 year. సో ఆబ్వియస్లీ లైక్ చెప్పాను కదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వేర్ దేర్. సో ఐ హ్యాడ్ టు డూ సంథింగ్.
సో ఆ టైంలో ఓకే టీవీ సీరియల్ సంథింగ్ ఓకే ఇప్పుడు ఎందుకు మనకు ఇప్పుడు ఇన్ని అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం ఏంటి, ఓకే వి గాట్ అన్ ఆపర్చునిటీ లెటస్ డూ ఇట్ అని సో ఒప్పుకొని చేయవలసి వచ్చింది. అండ్ అదే ఆపర్చునిటీ డిస్గైజ్ అన్నట్టు అది చేశాను కాబట్టి, అమృతం చేశాను కాబట్టి ద సేమ్ ప్రొడ్యూసర్ డైరెక్టెడ్ డిడ్ ద అయితే. సో అందుకే లైక్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ థింక్ దట్ ఎవరన్నా అలాంటి ఆలోచన పెట్టుకుంటే బాబు అలాంటివి పెట్టుకోవద్దు, మీకు ఏది పని దొరికితే అది బాగా చేయండి. సో ఇట్ విల్ ప్రాబ్లీ లీడ్ టు సంథింగ్ ఎల్స్ వీ డోంట్ నో. So I keep telling everyone like okay, like if whatever opportunity you get, whatever small ad, small TV serial, telefilm, anything, whatever you get, do, because you don't know what it will lead to. If you're really good బాగా చేశారంటే that might lead to a great opportunity, because నాకు అయ్యింది. సో it can happen to anyone. సో కానీ మనం ఏంటంటే ముందరండి నాకు పెద్ద గొప్ప సినిమా రావాలి దానికోసం వెయిట్ చేస్తుంటే ప్రాబ్లీ యూ విల్ బి లూజింగ్ ఏజ్, యూ విల్ లూజింగ్ అంటే ఎక్స్పీరియన్స్ రాదండి. ఏదైనా చేస్తూ ఉంటే యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో అదే వాట్ ఎవర్ ఆపర్చునిటీ యూ గెట్ యూ షుడ్ డూ ఇట్. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు షూట్ సంథింగ్ ఆన్ అ మొబైల్ ఫోన్, షూట్ ఇట్. సో ప్రాబ్లీ ఇట్ విల్ లీడ్ టు ద నెక్స్ట్ లెవెల్. ట్రూ, వెరీ ట్రూ. యాక్చువల్గా అయితే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్లు అవి చూసి ఫస్ట్ ఐ మై సెల్ఫ్ వాజ్ ఓ వావ్ ఇట్స్ కుకింగ్ సో డిఫరెంట్ అనుకున్నాను. అంటే ఐ డెంట్ నో దట్ ఇట్ వాజ్ యూ ఎట్ దట్ పాయింట్. మీరు షూట్ చేసిన సంగతి తెలీదు, బట్ ఆ సినిమా ఎందుకో ఇట్ లుక్ వెరీ డిఫరెంట్. అంటే లైక్ కొంచెం ఏమనుకున్నా అంటే అట్ దట్ టైమ్ Telugu cinema was more towards glamour film. It was always bright, lots of colors and other things. So అంటే ఒక లవ్డ్గా వెరీ లౌడ్గా ఉండేదండి సినిమా అంతా. సో చందుకి ఏంటంటే ఈ డిడ్ నాట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ద ఫిల్మ్ వాజ్ అబౌట్ 4 or 5 struggling friends. So he wanted it to slightly on the realistic side. So I was also like okay, it will be different, let me try it. I don't want to give it any like so much of brightness to it, because it's the story itself is towards the end it becomes very exciting. But at it's the story about struggle. So we tried to use it and present it in a most realistic possible way. So it paid off and people also noticed it. అంటే సినిమాలలో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఐ ఆల్సో గాట్ మై రికగ్నిషన్. బట్ సెంథిల్ చెప్పండి, గంగరాజ్ గారు కానీ లేకపోతే చంద్రశేఖర్ గారు కానీ ఎప్పుడైనా ఇంటర్ఫియర్ అయ్యారా మీ వర్క్ అంటే? బికాస్ మీరు కూడా బిగినర్ అప్పుడు, మీకు యూ ఆల్సో నీడ్ అ ఫుటింగ్, కొంచెం స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ కావాలి మీకు కూడా. మీకు ఫస్ట్ బ్రేక్ అది. మీరు వాళ్ళని అడిగి వర్క్ చేసేవారా లేకపోతే వాళ్ళు మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? ఎప్పుడన్నా ఇంటర్ఫియర్ ఎట్లా ఉండేది? బట్ హౌ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్? No, God's grace and all my work till now I had a free hand. So like it's purely God's grace that whatever film I worked on, they believed in me. So they believed in me and gave me a free hand. So that really helped me in understanding. Because see, I also don't want to do anything completely different. Obviously, like I am helping my director. Oka director story చెప్పడానికి నేను నా పనితనంతో హెల్ప్ చేస్తున్నాను. So obviously, like I try to understand my director, understand what the production values have to be, what the producer scale of the film is. So అలాంటి దానికి I also don't make any అన్వాంటెడ్ రిక్వైర్మెంట్ ఏమీ జనరేట్ చేయనండి. సో మనకున్న బడ్జెట్లో మనకు ఉన్న టైంలో వాట్ బెస్ట్ వీ కెన్ డూ అండ్ వాట్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఐ విల్ ట్రై టు టెల్ ఇట్ ఇన్ దట్ వే. సో అందువల్ల లైక్ ఐ ఆల్వేస్ గాట్ ఎ ఫ్రీ హ్యాండ్ ఇన్ డూయింగ్ వాట్ ఎవర్. సో మీరు కెమెరాలు యూజ్ చేసే విధానం పద్ధతిలో కూడా, అంటే ఏం కెమెరాలు వాడాలి, ఎలాంటి లైటింగ్ పెట్టాలి, ఎలాంటి టెక్నాలజీ వాడాలి అన్న దాంట్లో కూడా మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ప్రతి సినిమాలో మీరే సజెస్ట్ చేస్తుంటారు కదా డైరెక్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ మూవీ కావచ్చు, ఈవెన్ ఫర్ బాహుబలి లైక్ బాహుబలి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే దే వర్ లైక్ ఫిల్మ్ అండ్ డిజిటల్ ఏదో చిన్న వార్ లాగా తిరిగేది అసలు. అంటే ఫిల్మ్ ఇంపార్టెంట్, డిజిటల్ బెటరా ఫిల్మ్ బెటరా అన్న టైంలో లీగా వి షాట్ ఇన్ నెగటివ్ ఓన్లీ. సో ద బాహుబలి వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ విచ్ వి షాట్ ఇన్ డిజిటల్. సో ఐ థాట్ లైక్ వెన్ ఐ డిడ్ సమ్ టెస్ట్స్ అండ్ డిజిటల్ ఈస్ డెఫినెట్లీ అంటే ఇట్ హాస్ లాట్స్ ఆఫ్ అంటే బెటరా కాదా అని చెప్పలేమండి, బికాస్ ఇట్ ఈస్ 2 different మీడియం. సో అది నచ్చిన వాళ్ళకి అది నచ్చుతుంది, ఇది నచ్చిన వాళ్ళకి. బట్ ఫార్ అస్ డిజిటల్ వర్క్ ఇన్ బెటర్ వే, బికాజ్ మాకు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ అంటే సినిమాని మళ్ళీ స్కాన్ చేసి డిజిటైజ్ చేసి చేయాలి. అండ్ ఇట్స్ అ లాంగ్ ఫిల్మ్, లాంగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో నెగిటివ్ దొరకదా తర్వాత అయిపోతుందా, దర్ సో మెనీ పారామీటర్స్ విచ్ హ్యావ్ టు. సో ఐ హ్యాడ్ టు టేక్ అ డిసిషన్. సో ఐ వెంట్ అండ్ టోల్డ్ మై ప్రొడ్యూసర్ డైరెక్టర్ now Ari company has come up with a really good camera, so definitely it is good. So they believed me, so they took up that. So always అంటే ఇప్పుడు ఎలా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అంటే లైక్ టెక్నాలజీ ఈస్ చేంజింగ్ సో ఫాస్ట్, అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ అప్గ్రేడెడ్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ పెరిస్డ్, because someone else will come and like really understand. So you need to upgrade yourself. So thanks to internet and thanks to so many workshops and so many things which are happening, so that I keep myself upgraded and
నాకు మంచి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు దొరికారు వేర్ ఐ కెన్ సజెస్ట్, సో దే యాక్చువల్లీ లైక్ టేక్ ఇట్ అప్. బట్ టైం ఎక్కడ దొరుకుతుంది సెంథిల్ మీకు? ఎప్పుడు బిజీగా ఉంటారు. వెన్ డు యు గెట్ టైం టు ఈ నెట్లో ఏమున్నాయి కొత్తవి ప్రోడక్ట్స్ ఏమొచ్చాయి, అంటే లైక్ అట్లీస్ట్ ముందు చాలా టైం స్పెండ్ చేయాల్సిందండి. ప్రజెంట్లీ ఏంటంటే ప్రజెంట్లీ ఈ స్టేచర్కి వచ్చిన తర్వాత పీపుల్ మేక్ సంథింగ్ న్యూ కమ్ అప్ కాల్ మీ అండ్ టెల్ దట్ ఓకే లైక్ సార్ వీఆర్ ట్రై డెవలపింగ్ సంథింగ్ లైక్ దిస్, వై డోంట్ యూ ట్రై అన్న సిచ్యువేషన్కి వచ్చింది. అంటే ముందు నేను చాలా కష్టపడి ఏం చేశారని తెలుసుకునే టైం నుండి ఇప్పుడు లైక్ ఇఫ్ సంథింగ్ న్యూ హ్యాపెన్స్ దే అప్రోచ్ మీ. సో ఇప్పుడు ఇట్ ఈస్ స్లైట్లీ ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ అప్గ్రేడ్ మై సెల్ఫ్. రాజమౌళి గారు తీసిన 10 సినిమాల్లో 6 మీరు చేశారు, మిగతా 4 మీరు చేయలేదు. అంటే మిగతా అంటే మొదటి 2 చేయలేకపోయారు బికాస్ మీకు తెలియదు. సో 3వ సినిమా నుంచి చేశారు, సై నుంచి. సో మొదటి 2 వదిలేద్దాం. మధ్యలో విక్రమార్కుడు ఎందుకు చేయలేదు, మర్యాద రామన్ ఎందుకు చేయలేదు? అంటే ఐ వాస్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్ అండి, అండ్ ప్రాబ్లీ నాతో బోర్ అయిపోయి ఉంటాడు, ఇంకా వేరే కెమెరా ట్రై చేస్తాను. బోర్ అయిపోతే మళ్ళీ ఎందుకు పిలుస్తారండి బాహుబలికి? అంటే see like విక్రమార్కుడు చేసేటప్పుడు I was doing this film called Ashok. And when I was Maryada Raman, I was doing Golconda High School. So I was doing other films, and ఆ టైంలో అశోక్ తర్వాత అరుంధతి ఆల్సో I was doing. సో ఏదో కుదరలేదండి. సో ఆర్ ఎల్స్ లైక్ ఆర్ ప్రాబ్లీ నేను చెప్పినట్టు ఆయనకు వేరేగా ట్రై చేస్తే బాగుంటుంది, ఇంతో బోర్ అయిపోయింది, అట్లీస్ట్ కొత్తగా ఒకసారి ట్రై చేయాలని ట్రై చేస్తుంటారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నిజం చెప్పండి, రాజమౌళి గారు ఎప్పుడు మీకు ఆయనకి మీ మీద బోర్ పట్టదు? లేదండి, లైక్ దట్ వాట్ లైక్ ఐ వాస్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్, సో ఇట్ కుడ్ నాట్ హ్యాపెన్ అండ్ హీ హ్యాడ్ టు డూ. సో ఆబ్వియస్లీ లైక్ అంతేనా, లేకపోతే మీ మధ్య ఏమన్నా ఫస్ట్ 2 ఫిల్మ్స్ అప్పుడు ఏమన్నా చిన్న గొడవ? అలా ఏం అవ్వలేదు, అలాంటిది ఎప్పుడు రాలేదు సిచ్యువేషన్. స్పాట్కి వెళ్ళి వదిలేసిన సినిమాలు ఉన్నాయంట, అంటే లెవెల్ హెడెడ్ కాదు, నేను చెయ్యను అన్న సినిమాలు ఉన్నాయంట? యా ఉన్నాయి, డెఫినెట్లీ. ఇట్ ఈస్ నాట్ లెవెల్ హెడెడ్నెస్. See, whenever I try to approach a film, I want to do 100% justice to whatever I am doing. So see, as I told, like see Bahubali, we could do it because it was a complete teamwork which happened, and filmmaking is a complete teamwork. So when you work as a team, the team should sync. If the team doesn't sync, the result will definitely be bad. So adi when you know it in the beginning itself that it's not going to work out, it doesn't make any sense in continuing the journey. సో అలాంటి సందర్భాలు అయితే ఆబ్వియస్లీ ఐ ట్రై టు టెల్ అంటే ఓకే సార్ కుదరదు ఇలాంటి, లైక్ ప్రాబ్లీ లైక్ సమ్ టైమ్స్ ఐదర్ ఐఎమ్ కిక్డ్ అవుట్ ఆర్ లైక్ ఐ క్విట్ ద ఫిల్మ్. సో అలాంటిది అవుతాయి బికాస్ యూ నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. సో ఇట్ రియలీ డజంట్, అంటే యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్, డిప్రెస్డ్, and then the whole it's not only the movie, the people around you start getting disturbed. So probably it will come to my family, like when obviously my work is not happening good, I'll take it to my house, then my house starts getting disturbed. So I don't want that to happen. When you foresee that something is ante ఇది కుదరదు చేయదు అన్నప్పుడు it doesn't make any sense in continuing. So it is not about my level headedness, it is like common sense. Actually అంటే గొడవ ఏం పెట్టుకోరు మీరు? గొడవ జస్ట్ నేను చేయను, ఇంకా వర్క్ చేయలేను మీతో అని చెప్తారా? అంటే అది డిపెండ్స్ అండి, ఎలాంటి పర్సన్, ఆపోజిట్ పర్సన్ అలాంటి. సో వీ నీడ్ టు డీల్ ఇట్ ఇన్ సర్టన్ వే. ఏమేమి సినిమాలు అట్లా వదిలేశారు మీరు? వన్ ప్రామినెంట్లీ వాజ్ there was a film called నువ్వా నేనా అని ఒక సినిమా తెలుగులో. దెన్ దబంగ్ 2 was one film. Salman Khan Dabang 2 was one film, and probably I don't remember other films as of now. సల్మాన్ ఖాన్ కలిసారు అసలు మీరు? ఆబ్వియస్లీ చేశానండి. ఎంత చేశారు, ఎన్ని రోజులు షూట్ చేశారు? For a week or something like that. And their working culture is different, and my working style is different, and so probably didn't sync well. సో ఇప్పుడు వాళ్ళని అడిగితే దే త్రూ మీ అవుట్ అంటారు. ఆబ్వియస్లీ లైక్ నన్ను అడిగితే నేను మానేశాను అంటాను. సో అలాంటిది. సో బికాస్ ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ దబంగ్ వాజ్ అ ఫ్రాంచైజీ. దబంగ్ వాజ్ సచ్ అ బిగ్ హిట్. దబంగ్ 2 was a franchisee film. So it was actually much expected film. So obviously I was very excited when I got a call that you are doing that. But when I went there and spent time, and I really worked very hard on the pre-production part of it. So అలా ప్రీ-ప్రొడక్షన్ అయిన తర్వాత then when once we went on to the sets, then it did not work. So obviously like as I told, when you know that the journey is not going to last, so it doesn't make any sense. కానీ సెంథిల్ జనరల్గా అలాంటి టైమ్స్లో అంటే మీరు యూజువల్గా మీరు ప్రాజెక్ట్లోంచి వెళ్ళిపోవడానికి కేవలం అక్కడ అన్కంఫర్టబుల్గా ఉంది సిచ్యువేషన్, వాళ్ళతో జెల్ అవ్వలేకపోవటం అని ఒక్కటే ఫ్యాక్టరా, లేకపోతే మీతో పాటుగా ఇంకొక వ్యక్తిని కూడా కెమెరా హ్యాండిల్ చేస్తారు? యు ఆర్ హింటింగ్ at something. Actually like ఏమైందంటే అండి, like I was after అయితే I was offered one more film. See, I don't want to name the film and all, it doesn't make any sense now.
సో లైక్ ఒక సినిమా యాక్చువల్లీ లైక్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. అయితే తర్వాత చాలా రోజులు నాకు వర్క్ లేదండి. అంటే అందరూ సినిమా బాగుంది, అయితే రిజల్ట్ బాగుంది అని అన్నారు, కానీ బట్ ఎవ్రీ వన్ థాట్ ఇట్ వాజ్ లైక్ అన్ ఆర్ట్ ఫిల్మ్. అంటే ఆ టైంలో ఏంటంటే తెలుగు సినిమా ఐ టోల్డ్ యూ వాజ్ టు బి గ్లామరస్ అండ్ లైక్ బ్రైట్ అండ్ నైస్. సో పీపుల్ నో వన్ బిలీవ్డ్ మీ దట్ ఓకే లైక్ హీ కెన్ హ్యాండిల్. సి టు గెట్ అ రియలిస్టిక్ లుక్ ఇస్ డిఫికల్ట్, దెన్ టు గెట్ అ గ్లామరస్ లుక్. గ్లామరస్ లుక్ ఇస్ వెరీ ఈజీ. సో వెన్ ఐ కుడ్ అంటే ఒక అంత అయితే లాంటి లుక్ తీసుకొచ్చిన సినిమా యాక్చువల్లీ లైక్ ఐ ఫీల్ దట్ ఇట్ వాస్ అ గ్రేట్ వర్క్. బట్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ లైక్ ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, జస్ట్ ఐ క్యాప్చర్డ్ వాట్ ఎవర్ ఇట్ వాస్. సో బట్ సో దానివల్ల ఏంటంటే ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్క్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండి. అంటే ఒక 6-7 months, ఆల్మోస్ట్ a year I did not have work. సో లైక్ ఆఫ్టర్ అయితే లైక్ ఇట్ నాట్ హ్యావ్ టైమ్. సో ఆబ్వియస్లీ ఆ తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ అ బిగ్ బడ్జెట్, నైస్ ప్రొడక్షన్ హౌస్, గుడ్ డైరెక్టర్, నైస్ హీరో అండ్ ఆల్. సో అలాంటి సినిమా వచ్చింది. సో ఐ రియలీ అంటే నాకు తెలిసి ప్రాబ్లీ బాహుబలి కంటే ముందు ద కైండ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏదన్నా సినిమా కష్టపడి చేశానంటే ఆ సినిమాకి చేశానండి. వి వెంట్ ఫర్ లొకేషన్స్ ఎవ్రీవేర్, స్కౌటెడ్ లైక్ హోల్ ఆఫ్ కర్ణాటక, కేరళ అంతా, like so many hill stations we scouted and we did. So finally like the director told that okay like mana cinema shoot chestunam, one of my cousin is studying in US, he'll come and work with us annaru. So obviously like if the director is telling like someone is going to work with us ante what do you think, okay he's going to work in the direction department or something annaru. Then he told no, he has great knowledge of VFX, so he'll help us in some VFX annaru. So obviously ఆ టైంలో నాకు VFX I did not have that much, so I told okay like if he comes it will be good for us అని అనుకున్నాను. బట్ దెన్ I came, I met. సో ఆఫ్టర్ అంటే లొకేషన్లో షూటింగ్ చేసేటప్పుడు ఏంటంటే లైక్ ఐ రియలైజ్ దట్ when I'm lighting up, ఒక లైట్ షార్ట్ లైట్ చేసి వచ్చి మళ్ళీ కెమెరా దగ్గర ఉండేసరికి you would have go and change the lighting. I was like who is he to go and change the light? So obviously like, and finally like sometimes when I'm lighting you would come sit with the camera and try to operate. I was like for the first day I was really confused. అంటే నాకు అర్థం కాలేదు, అంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురవ్వలేదు, వినలేదు కూడా యాక్చువల్లీ లైక్. సో లైక్ మళ్ళీ నేను డైరెక్టర్కి వెళ్ళాను, ఏంటంటే లైక్ నువ్వు నీకు చెప్పాను కదా మా కజిన్ వస్తా అన్నాడు, సో విల్ వర్క్ విత్ అస్ అన్నాడు. అవునండి వర్క్ విత్ అస్ అన్నారు, బట్ సెకండ్ కెమెరామెన్ అలా ఏం చెప్పలేదు కదా నాకు. అంటే నో యూ బోత్ విల్ బీ ద కెమెరామెన్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్నారు. ఐ వాజ్ లైక్ దట్ వాజ్ ఎ షాక్ టు మీ, లైక్ ఇద్దరు కెమెరామెన్లు ఏంటంటే సినిమాకి. సో ఐ వాజ్ యాక్చువల్లీ లైక్ అంటే అప్పుడు నాకు అంటే ఐ డి నాట్ నో హౌ టు రియాక్ట్, బికాస్ దట్ ఫిల్మ్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే చాలా రోజులు డబ్బులు లేవు, ఇప్పుడే ఒక మంచి సినిమా వచ్చింది, సినిమా లేదు డబ్బులు లేవు, సో సినిమా వచ్చింది లైక్ అండ్ ఐ వాజ్ డూయింగ్. సో ఐ వాజ్ ఓకే లైక్ ఐ డి నాట్, అంటే ఇట్ వాజ్ ఎ షాక్, అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదండి. సో ఫస్ట్ డే అయింది, సెకండ్ డే అయింది, సో ఐ వాజ్ లైక్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ బికాస్ ఐ హ్యావ్ అ విజన్ ఆఫ్ ఓకే హౌ దిస్ ఫిల్మ్ షుడ్ బీ. సో and someone else is coming and middling with it, so obviously I did not figure it out. So after 2-3 days of work I went and so first I spoke to my assistants, because obviously my assistants are dependent on me. వాళ్ళకి వెళ్ళి చెప్పాను, సి బాబు నేను ఈ సినిమా మానేయాలనుకుంటున్నాను, సో లైక్ మీరు కావాలంటే కంటిన్యూ అయితే కంటిన్యూ అవ్వండి, సో బికాస్ యూ ఆల్సో లైక్ ఆర్ నీడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సో ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ అంటే థ్యాంక్ గాడ్ ఆల్ మై అసిస్టెంట్స్ వర్ రియలీ స్టూడ్ బై మీ అండ్ టోల్డ్ లేదు సార్ మీరు ఏదంటే అది మీరు మానేస్తారంటే వీఆర్ ఆల్సో నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, బికాస్ వాళ్ళకు కూడా ఏంటంటే దే ఆల్సో లైక్ టు వర్క్ అండర్ మీ. సో అగైన్ లైక్ వన్ మోర్ బాస్ టు మీ అండ్ వీ డోంట్ నో, ఓకే అంటే ముందే మనకు తెలుసు అంటే అది వేరే దట్ అవి. So I went and told to my director, sir, like whatever the film is, అది బాగున్నా బాగాలేకున్నా, కెమెరా వర్క్ బాగున్నా బాగాలేకున్నా, I want my credit to be my credit. I can't share my credit with anyone, because I studied in the film institute and everything to make a name for myself, whether good or bad, whatever it is. So I want to quit, and then the director told, adenti we are in the glamour field, we should not be so much sentimental about our work, attachment anta undoddu adi ante. I was like, sir, but I don't know about you, but I am very attached to my work, I put myself into it, whatever I give a part of myself into it, I can't do it ante. Then you think about it adi annadu. So finally like we discussed and I had to quit. So quitting that, after quitting that I was really sad for quite some time. అంటే ఆబ్వియస్లీ చాలా రోజులు పని లేదు, వచ్చిన పని ఏదో అంటే యాజ్ యూ టోల్డ్ లెవెల్ హెడెడ్ అనుకొని లైక్ మానేశానని. సో ఐ క్విట్, బికాస్
my heart was telling that okay, this is not I wanted to do, but my brain was telling like, my mind was telling like, no, practically you have to do this film, why did you quit? నీకు డబ్బులు లేవు, డబ్బులు వస్తున్నాయి, మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్ హౌస్ వస్తుంది, ప్రాబ్లం ఇంకో సినిమా రావచ్చేమో, బట్ సో ఐ హ్యాడ్ టు లిసన్ టు వెదర్, అంటే ఐ హ్యాడ్ టు డిసైడ్ బిట్వీన్ మై హార్ట్ అండ్ మై బ్రెయిన్. సో ఐ లిసన్ టు మై హార్ట్ అండ్ టోల్డ్ నో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా కొన్ని రోజులు కష్టపడతాను కానీ ఐ విల్ డూ వాట్ ఎవర్. బట్ థ్యాంక్ గాడ్ దట్ వాస్ ద బెస్ట్ డిసిషన్ ఐ హ్యావ్ టేకన్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే few weeks after that, Rajamouli called me and told, will you do Sai for me? So I was like very excited. Thank God I quit that film. So I don't know where my career would have been if I had done that film. But I am really, sometimes you need to take tough decisions. So like, so whatever right or wrong, at that time, if your heart says that okay, this doesn't work, you should sometimes at least think, don't take rash decision, at least think for some time whether it is good or bad. So then probably those kind of decisions, I have sometimes taken harsh decisions and all have really helped me. Even at the time of Dabang when I quit, so I could dedicate lots of time to Eega ki post production lo I could dedicate. Probably chesunte Eega time lo koddiga tussle alantadi ayyedemo, but since I quit it, I concentrated fully on Eega post production and really I'm happy with the result what Eega gave. So in life you will face this kind of situations, so how you handle it అన్నదాని మీద ఉంటుంది యాక్చువల్లీ లైఫ్. బట్ సెంథిల్ జనరల్గా చూసుకుంటే మీకు అయితే సినిమాకి రెమ్యునరేషన్ రాలేదు, తర్వాత సినిమా ఇట్లాగ ఎంత కష్టపడ్డారు, హార్డ్ వర్క్ చేశారు, లాస్ట్ మినిట్లో మీరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఆల్మోస్ట్ చాలా పీరియడ్ మీకు మనీ, యూ హ్యాడ్ అ లాట్ మేజర్ ప్రాబ్లమ్, ఫినాన్షియల్గా మీరు చాలా డౌన్ అయిపోయారు. ఆ ఫేజ్ ఎట్లా ఉంటుంది సెంథిల్? హౌ వాజ్ ఇట్? ఇట్ వాజ్ definitely a bad phase, and like wow, I'm becoming very emotional now. See, after you become a cameraman, people expectations are different, so I used to stay in a place called Alwal. And coming to Jubilee Hills was a difficult thing, so every day I used to travel in bus. So people who knew me that I did a camera work, they used to say, "Arey sir, ఏంటి సార్ మీరు బస్లో వస్తున్నారు, మీరు కెమెరామెన్ కదా, ఆ సినిమా చేశారు కదా." ఐ వాజ్ లైక్, బట్ ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. సో దట్ వాజ్ అ డిఫికల్ట్ ఫేజ్ డెఫినెట్లీ, బట్ సమ్హౌ ఇట్ పాస్డ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ నో, బట్ దట్ వుడ్ బి రియలీ పెయిన్ఫుల్. అంటే ఒక 2-3 years, ఆల్మోస్ట్ 4 years అనుకోవచ్చు, ఆల్మోస్ట్ అంతే కదా. అయితే ముందు నుంచి 2 years సై వచ్చే వరకు అంటే it was difficult, and like it is not only like people who knew me as a cameraman, people, my friends and also were like, adenti veedu cinema industry edo, he told that he will do something and he went and couldn't do one. It was that అది కూడా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ చుట్టాలు కూడా బనాయించడం, దబాయించడం, ఏంటి ఏదో చేస్తానని వెళ్ళాడు, ఏం చేయలేకపోయాడు, అంటే దీస్ థింగ్స్ ఆల్సో విల్ కమ్ అవుట్. That was there, and now I see, like, my philosophy has always been this: tough times are always there. So I had my tough times and all, but it is what you do in the tough time is very important. So if I had దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏంటంటే you would not grow. So I was easy, and I always thought that you should look forward. ఇంకా నాకు అలా చేశాడు, అలా అయింది అని, అంటే I have seen so many people who are stuck in that. So I actually was like, okay, what best you can do next time? So I got back out of it, and see, I was open for it. See, when someone called me, if I had done Rajamouli call చేసినప్పుడు నేను ఈయన కూడా అలాగే అవుద్దేమో, ఏదైనా ప్రాబ్లము, మనం ఎందుకు, మనం ఏంటి, ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని ఆలోచించకుండా, okay, he called me, that episode is over. So now, like, okay, I got a call, like, what best I can do with the opportunity. So that really helped. So difficult situation వచ్చినప్పుడు you should not get involved into it and try to look forward. So lots of people get involved into it. So I learned from it, and now if something bad happens, I was like, okay, like, let us look forward అన్నట్టు. కానీ ఆ ఏజ్ అండ్ టైంలో ఇంత మెచ్యూరిటీ ఉండడం కష్టం కదా సెంథిల్. అంటే మీరేమి అప్పటికి 30 ఏళ్ళు కాదు మీకు, ఇట్ వాజ్ యువర్ జస్ట్ 24-25. ఆ ఏజ్లో ఒక డిఫీట్ని ఫేస్ చేయాలి, ఒక ఇన్సల్ట్ని ఫేస్ చేయడం, ఒక హ్యూమిలియేషన్ని ఫేస్ చేయడం, ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్. అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి, బట్ అగైన్ లైక్ లైఫ్ డజంట్ సీ యువర్ ఏజ్ అండ్ గివ్ యూ డిఫికల్టీస్ అండ్ అదర్ థింగ్స్. సో సమ్ పీపుల్ ప్రాబ్లీ లైక్ at the age of 10 or 12 they can face kind of situations. So at least I was at 25 where I could 23-24 where I could so that is the time I started reading lots of this positive attitude books. So like ఎలా అంటే, like, tough times never last, tough people do, అలాంటి కొన్ని బుక్స్ ఉన్నాయి యాక్చువల్లీ.
I used to read lots of those books. I actually had the habit of reading lots of books, so that kept me like okay, like I read that Gandhi script was written long time back. It took 20 years to make once because the process has to be ready. So alanti like, or when what I can say, our Rocky, Sylvester Stallone had to go through so many things before he made Rocky. So అలాంటి అన్ని స్టోరీస్ చదువుతుంటే లైక్ ఓకే, నా కష్టం అంత కష్టం కాదేమో అని అనిపించింది. సో ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ పీపుల్ who faced more difficulties than me. దెన్ ఆ టైంలో ఇట్ డిడెంట్ ఫీల్ దట్ ఐ వాస్ గోయింగ్ త్రూ హెల్ అని. సో తర్వాత లైక్ when I started, thank God I couldn't actually, I did not have to look back at things. ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండేది అప్పుడు సెంథిల్ ఆ టైంలో ఆ ఫేజ్లో? My only support system was my family, and like my parents were there. My parents always believed me, like whatever like good bad happened, they always had some kind of a confidence that okay, he is going to do something in life ani. So that was the only thing which actually like motivated me in keeping. So because they believed in me so much, so I had to, because I am the only son and I have two younger sisters, so I had to I couldn't actually like hide myself behind defeat. I had to come forward, face my life and go forward. సో మీ మొట్టమొదటి రెమ్యూనరేషన్ ఎంత గుర్తుందా మీకు? అమృతంకి ఇచ్చారా? అమృతంకి ఇచ్చారు. అమృతం ఐ రిమెంబర్ లైక్ some 1500 per episode or something was the payment. Okay. So once Urmila garu gave me 5 episodes remuneration. So all were 10 rupee notes. So it looked like I was carrying like so much of money. కుదిరితే ఒక అంటే 8000 ఎంత ఉంటాయి, బట్ 10 rupee bundles of it looked like I was carrying big money. Okay. So that is అలా ఉండే. So after that like the journey was really God's grace. సో ఏం చేశారు మొట్టమొదటి రెమ్యూనరేషన్ ని? I don't remember. You don't remember? I don't remember. Okay. సో జనరల్గా ఎప్పుడన్నా కష్టాలు ఒక బ్యాడ్ ఫేస్ చేసిన తర్వాతే మనకి కొంచెం లైఫ్లో ఒక డిసిప్లిన్, ఫ్యూచర్లో ఎట్లా ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఇటువంటివన్నీ ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చేస్తుంటాయి మనకి. సో అంటే ఐ థింక్ యూఆర్ ఆల్సో ద సేమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఈ ప్లానింగ్, ఫినాన్సెస్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి మీవి? Actually I am still bad at it. అంటే like once things start, I forget very easily, and like probably like once I happened and things were falling into place, I forgot that what are the difficulties in it. So I started living my life. Only after Rui came into my life that okay, like she made me like how bad I was dealing my finances. So ఒకసారి Rui వచ్చిన తర్వాత she saw and like, what is this, what is this remuneration, okay ఏమైంది, what is your bank balance, what is this అంటే ఇప్పుడు అవును నేను చాలా డబ్బులు సంపాదించాను, ఏంటి ఏం లేదేంటి అని అలా ఉంది. సో ఫైనలీ ఆఫ్టర్ షీ కేమ్ ఇన్ టు my life, actually like she started putting things into place and she started showing me what is what and all. So before that అంటే కష్టపడ్డాను అయ్యాయి, బట్ I was still careless in leading my life. రూహి మీ జీవితంలో కూడా చాలా అనూహ్యంగా వచ్చిందంట కదా? చాలా నాటకీయంగా, ఇన్ అ వెరీ డ్రామాటిక్ వే. నో లైక్ డ్రామాటిక్ అని కదండి. ఐ వాజ్ యాక్చువల్లీ లైక్ అంటే ఐ వాజ్ గెటింగ్ ఓల్డ్, అంటే మ్యారేజబుల్ ఏజ్కి దాటిపోతున్నా, +30, అండ్ ఐ వాజ్ నాట్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యాడ్ అ సర్టన్ ఇమేజ్ ఆఫ్ ఓకే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నట్టు. సో ఆబ్వియస్లీ అలాంటి అమ్మాయి దొరకదో తెలియదు. సో అలాంటి అమ్మాయి అంటే ఐశ్వర్య రాయ్ అలాంటి అమ్మాయి కాదు. ఐ వాంటెడ్ సమ్మన్ లైక్ ఆబ్వియస్లీ లైక్ అంటే ఆల్ పాజిటివ్ క్వాలిటీస్, గుడ్ లుకింగ్, గుడ్ హెయిర్, లైక్ అలాంటి అన్ని లైక్ సో షీ షుడ్ బి లైక్ ఎడ్యుకేటెడ్, షీ షుడ్ బి మోడర్న్, షీ షుడ్ బి అన్ని రకరకాల ద హోల్ కాంబినేషన్, అంటే సినిమా హీరోయిన్లు ఎలా ఉంటారో అలా ఉండాలని. సో ఆబ్వియస్లీ రియల్ లైఫ్లో అలా దొరకరు. అండ్ మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే చాలామంది అమ్మాయిలను చూపిస్తున్నారు, ఆ అమ్మాయిని. సో వీఆర్ అరేంజింగ్, అంటే పెళ్లి చూపులు లాంటి అరేంజ్ చేస్తున్నారు, అండ్ ఐ హేటెడ్ దట్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో అలాంటి ప్రాసెస్లో ఏంటంటే లైక్ ఆబ్వియస్లీ లైక్ ఐ వాజ్ అరౌండ్ 32 ఆర్ సంథింగ్. సో అంటే మా పేరెంట్స్కి ఏంటంటే ఒక late 20s ఇస్ ద మ్యాక్సిమం టైమ్ యూ షుడ్ గెట్ మ్యారీడ్. సో వన్స్ యూ క్రాస్ 30 ఇంకా అంటే మా ఆప్షన్స్ తగ్గిపోతాయి, దొరకదో పెళ్లి చేసుకుంటాడో లేదో అన్నట్టు సిచ్యువేషన్లో ఉండే. సో దెన్ ఫైనలీ లైక్ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ అరుంధతి. సో అరుంధతిలో ఏంటంటే లైక్
Deepa ani, she was a costume designer in that. So we developed good friendship at that time with her. Ante like Arundhatilo we used to shoot so much late, so we all used to hang out together. So our time lo like we Deepa and I became good friends. So she told that she knows one girl who is actually like properly suits my ideology and all those kind of things. So evaru ante she told like Ruhi ani, like there's a girl from Bombay who is here to as a yoga teacher. She is working with Bharat Thakur. So she came to Hyderabad to set up Bharat's yoga అది ఇది అని అంటే నేను అంటే ఓ యోగా టీచర్ ఏంటో సరే ఓకే లైక్ ఓకే షీస్ టెల్లింగ్ ఓకే దీపా నన్ను తెలుసు కాబట్టి అట్లీస్ట్ షీ విల్ నో వాట్ ఐ వాంట్ అని లైక్ వీ మెట్ వన్స్. సో ద ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ రూహి వాజ్ లిటరలీ అ షాక్. సో దీపా ఇన్వైటెడ్ అందరినీ ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసి ఇన్వైట్ చేసింది అనమాట. సో షీ టోల్డ్ లైక్ రూహి ఆల్సో ఇస్ కమింగ్, యూ ఆల్సో కమ్ అని. సో సరే అని నేను కూడా వచ్చాను. సో మై ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే అప్పుడు టిపికల్ సౌత్ ఇండియన్ అంటే లైక్ ట్రెడిషనల్ అమ్మాయి కావాలని. దట్ వాజ్ మై డ్రీమ్ ఆఫ్ ఐ వాంట్ అన్ ఎక్స్ట్రీమ్లీ ట్రెడిషనల్ గర్ల్, లిటిల్ చబ్బీ అలాంటివన్నీ, చబ్బీగా ఉండాలి, కొద్దిగా జుట్టు ఎక్కువ ఉండాలి, లైక్ జనరల్లీ ఇండియన్ అటైర్ ఉండాలి అని. సో ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ రూహి హడ్ షార్ట్ హెయిర్, బాయ్ కట్ లాంటి హెయిర్. షీ వాజ్ వెరింగ్ ఎ స్లీవ్లెస్ 3/4 షార్ట్స్ ఏదో వేసుకొని, అండ్ ఇన్ వన్ హ్యాండ్ షీ హ్యాడ్ ఎ కేక్ అండ్ వన్ హ్యాండ్ షీ హ్యాడ్ వైన్ బాటిల్. And she was yeah, so and she was at the doorbell ringing the doorbell. So నేను అప్పుడే వెళ్ళాను. సో ఐ షార్ట్ అండ్ ఐ వాజ్ లైక్ ఎవరో తెలియదు నాకు యాక్చువల్లీ లైక్. సో చూసి ఓకే ఎవరో పార్టీకి వచ్చారంటే. సో తర్వాత దెన్ దీపా టోల్డ్ ఓకే దిస్ ఈజ్ రూహి హాయ్ ఏంటి. నేను దీపా యూ నో వాట్ ఐ వాంట్, నాకు ఎలాంటి వాళ్ళు కావాలి, నువ్వేంటి ఇలాంటి ఇంట్రడ్యూస్ చేసావంటే లైక్ దీప అన్నది యూ షట్ యువర్ మౌత్, షీ ఈజ్ వెరీ గుడ్, యూ ట్రై టు టాక్ టు హర్, యూ విల్ రియలీ లవ్ హర్, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ అది అన్న. సో లైక్ సరే ఇంత చెప్తుంది కదా 2-3 సార్లు కలుద్దామని లైక్ ఐ స్టార్టెడ్ మీటింగ్ హర్. దెన్ ఐ రియలైజ్ దట్ యూ షుడ్ నాట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అని. దెన్ ఐ రియలైజ్ దట్. సో ద మోర్ ఐ మెట్ హర్, ద మోర్ ఐ అండర్స్టూడ్ దట్ షీ ఈజ్ మోర్ ట్రెడిషనల్ దెన్ ఎనీ గర్ల్ ఐ వుడ్ హ్యావ్ నోన్ ఆర్ ఇమాజిన్. So the family values she has, the way she's protective about her things and other things. So she's like, ante every time I meet her I discovered something new in her, and obviously I forgot about her appearance and all those things, and I started looking much beyond that. So now after almost we got married in 2009. And we met almost 10 years back. So this 10 years I look back and I am very happy that I married her. So that is God's grace that I could have not have asked someone better actually. So మీకు దేవుడు అన్ని టైం ప్రకారం అన్ని చక్కగా మీకు ఎట్లా కావాలో అట్లా ఇస్తున్నాడు చూసారా. అదే అండి లైక్ ఫస్ట్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ డెస్టినీ వెన్ ఐ జాయిన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ రావాలని లేదు. సో వెన్ ఐ సినిమా ఇండస్ట్రీలో వెళ్ళిన తర్వాత ఐ రియలైజ్ దట్ ప్రాబ్లీ లైక్ అంటే ఇట్ వాస్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ టేకింగ్ స్టిల్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మాకు ఫస్ట్ దే స్టార్టర్స్ విత్ స్టిల్ ఫోటోగ్రఫీ. సో స్టిల్ ఫోటోగ్రఫీ షూట్ చేస్తున్నప్పుడు ద ఫ్రేమ్స్ వేర్ కమింగ్ అవుట్ గుడ్. మై టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ ఈ టోల్డ్ అంటే మీరు ముందు ఏదైనా కోర్స్ ఏదైనా చేశారా అని. లేదండి ఫస్ట్ టైం క్లిక్ చేస్తాను. అదేంటి లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ అని. సో ఇట్ వాజ్ ఇన్బిల్ట్ ఇన్ మీ, ఐ డి నాట్ రియలైజ్. సో గాడ్ పిక్డ్ మీ అప్. దేవుడు నన్ను ఇక్కడ బాబు నీ దారి ఇది కాదు ఇది అనే దారిలో వేసినట్టు ఉంది. సో ఇట్ రియలీ లైక్ ఫేట్ రియలీ ప్లేడ్ అ వెరీ వైటల్ రోల్ ఇన్ మై లైఫ్, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అబౌట్ దట్. అయితే రాజమౌళి గారితో మీరు ఎక్కువ సినిమాలు వర్క్ చేసి ఉండొచ్చు, బట్ మీకు ఇతర డైరెక్టర్స్తో కూడా మంచి కనెక్షన్ ఉంది. లైక్ సురేందర్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే కోడి రామకృష్ణ గారు, వన్ ఆఫ్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ అవర్ టైమ్స్, అండ్ ఇంద్రగంటి గారు. సో ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారండి మీరు వీళ్ళందరితోనే? ఐ యు స్టిల్ ఇన్ టచ్ విత్ దెమ్? ఎవరితోనా ఇంకా రెగ్యులర్గా మాట్లాడుతుంటారా, కలుస్తుంటారా? See like regularly I meet Mohan Krishnan regularly, like అంటే సురేందర్ గారు కోడి గారితో కొద్దిగా ఇట్ హస్ బీన్ డిస్టెన్స్, బట్ వెన్ ఎవర్ వీ క్యాచ్ అప్ అట్ సమ్ ప్లేస్ సో ఆబ్వియస్లీ వీ మీట్, వీ టాక్ సో మెనీ థింగ్స్ అబౌట్ ఇట్. సో లైక్ it was great experience working with them, and like Surender is someone who is a stylish person and he wants that style to come into his films. Okay. So that I really was it becomes a very important factor of him. Like ante ippudu meer recently if you see Dhruva also, like it's a very stylish film, like so his characters are stylish, his movements are stylish, his presentation is stylish. So he is someone ante what I realized when I meet a director or a person is what they are, they try to bring it out in their films.
So when they do that, it really like gets the film gets their own identity in itself. Like Mohan Krishna, if you meet him, he's a very simple person. He likes all the good things in life, simple things in life. So his films are also very sweet and simple, and he's a very jovial person. So it's one-liners alanti chala baguntayi. So his films are also like that. So it's very exciting to meet so many different people and work. So ante like, and their working styles are all different. Like Mohan Krishna gartho work chestappudu he would decide, okay, ee roju manam inni shots teesdamani, he would get the cards written, okay, ee shot ani cards pettukunevaru. So ee card shot tartha oka strike chesi malli next card ala, so ala undedi. And someone like that to someone like Kodi Ramakrishna, who knows like what he wants. He's like, okay, only dialogues are raskoni script lo, you would concentrate on that. So to someone like Rajamouli, who prepares so much for the film, so it is a very learning experience when you work with so many different people. అదే మీకు ఒక డయాస్పోరా అంటారు కదా, అలా అంటే ఒక డిఫరెంట్ మైండ్ సెట్స్, మెంటాలిటీస్, డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్న డైరెక్టర్స్ తో వర్క్ చేసే అవకాశం అదృష్టం. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఆలోచించారు అనుకోండి, మీకు అంటే మీకు కూడా వేరియేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అదే అండి. లైక్ సో దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దేర్ ఫిల్మ్ అండి. ఇప్పుడు లైక్ మీరు తీసుకుంటే గోల్కొండ హై స్కూల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అశోక్, ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అరుంధతి. సో లైక్ వాళ్ళ మైండ్ సెట్, యాజ్ ఎ కెమెరామెన్ ఐ కాంట్ టెల్, ఓకే నాది స్టైలు, నేను ఏ సినిమా చేసినా ఇలాగే చేస్తానని చెప్పలేను. See, that is, my work has to reflect their thoughts, their ideas and all. So I need to adapt myself in such a way. So that's why I don't I listen to the story very keenly, like what the director want to present. I interact with the director, so try to understand, and what is best for the film I try to do it. I don't have ante naaku 10 ideas తీసుకొని ఒక ఈ ఐడియాస్ అన్ని సినిమాలో పెట్టేయాలి అని అనుకుంటే it will be injustice to the film. So when you do justice to the film, when you do the right thing, what is it will be reflected on the screen, and when it is reflected, people will like it. ఎందుకంటే ఎవ్రీ ఫిల్మ్ చూసేటప్పుడు జనాలు థియేటర్లో వచ్చి చూసేటప్పుడు అండి ఆ సినిమా ఈ సినిమా గురించి ఆలోచించారు. వాళ్ళు ఏ సినిమా చూస్తున్నారో అదే సినిమా గురించి ఆలోచిస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, దే విల్ లైక్ ఇట్. వెదర్ ఇట్ ఈస్ లో బడ్జెట్, హై బడ్జెట్, వెదర్ ఇట్ హ్యాస్ గ్లామరస్ హీరోయిన్స్, ఇట్ డజంట్ హ్యావ్ గ్లామరస్ హీరోయిన్స్, అలాంటి ఏం పట్టించుకోరండి. వెదర్ ఇట్ హ్యాస్ యాక్షన్ ఉందా లేదా, ఆడియన్స్ ఒకసారి థియేటర్లో వచ్చిన తర్వాత they are waiting for you to excite them. So if you really excite them, they are happy with whatever you show. Ante like when I work with different people in different films, I try to get that kind of an experience to the audience. Like, okay, ee cinema just okay, this is right for this film, let's do this. అంటే నేను ఓకే ఆరు మగధీరులు ఇలా చేశాను కాబట్టి నేను గోల్కొండ హై స్కూల్లో కూడా ఇలా చేస్తానంటే ఇట్ విల్ నాట్ వర్క్. So when I work with different people, I try to understand them and try to use my craft with and help them tell their story. సో ఎంతమందికి తెలుసో తెలీదు, ఎంతమంది ఐడెంటిఫై చేశారో తెలియదు, కానీ మీ కెమెరా లెన్స్లో నన్ను కూడా మీరు బంధించారు ఒకసారి. I remember Golconda High School, that time like it was a news bit probably in the finals. Yes. That okay, Golconda High School has suddenly changed the fortunes. It has come. Yes. కానీ మీరు ఒకటి చెప్పారు నాకు ఆ టైంలో, రీల్ జస్ట్ ఒక అప్పుడు రీల్ వాడారు, డిజిటల్ లేదు, ఎంతో 1.5 minute ఎంతో 1.5 minute ఎంతో ఉంది అన్నారు. అంతలోపే మీరు చెప్పేయాలి, టేకులు తీయడానికి చెప్పారు. సెకండ్ టేక్ అట్లా కుదరదండి, మీరు ఏ అంటే ప్రాబ్లీ మాకు మా రామ్మోహన్ బడ్జెట్ ఇచ్చుంటాడు, ఈ క్యాన్ లో ఇది అయిపోవాలి, ఇంకా దీనికంటే ఎక్కువ నేను ప్రొవైడ్ చేయలేను అని అంటాడు. సో ప్రాబ్లీ 5 pages. ప్రతి పేజ్ మీరు 30 seconds 40 seconds లో చెప్పేయాలి. 1 minute అంటే 5 minutes ఉంది, క్యాన్ ఎంత ఉంది, దీని సెకండ్ టేక్ చెప్పడానికి రీల్ లేదని చెప్పారు మీరు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదండి, డిజిటల్ వచ్చిన తర్వాత ఓకే 1 more అయినా కూడా యూ కెన్ కీప్ రోలింగ్ డిజిటల్. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ డిజిటల్. లైక్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద రేట్. ఎందుకంటే నాకు గుర్తుందండి, ముందు ఏదైనా స్లో మోషన్ షార్ట్స్ ఏదైనా తీయాలంటే లైక్ వీ యూస్ టు రియలీ ఫియర్. ఎందుకంటే ఒక అంటే నెగిటివ్ ఒక రీల్ 10 minutes అలా వెళ్ళేది. సపోజ్ మీరు 120 frames అలా తీసారనుకోండి, 2 minutes అయిపోయేది. సో ద మూమెంట్ ద కెమెరా సౌండ్ గ్రర్ అని తిరిగేటప్పుడు యాక్టర్స్ అందరూ లైక్ ఈవెన్ ద హోల్ టెక్నీషియన్స్ లైక్ ఇట్లా ఊపిరి పీల్చుకొని షార్ట్ అయిపోయిందంటే కట్ అని చేసేవారు. ఎందుకంటే వీ టు సేవ్ మనీ, అంటే నెగిటివ్ సేవ్డ్ ఈజ్ మనీ సేవ్డ్ ఆ టైంలో అది. సో ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా వర్క్ చేస్తున్నారు యాక్చువల్లీ. సెంథిల్, మీరు తీసిన సినిమాలు అంటే మీ సినిమాటోగ్రాఫర్గా తీసిన సినిమాలకి చాలా అవార్డ్స్ వచ్చాయి. నంది అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, ఇంకా రకరకాల అవార్డ్స్ వచ్చాయి. కానీ మీకెందుకు ఏ అవార్డు రాలేదు? మీకేవో ఒకటో సైమా అవార్డ్స్ ఏవో వచ్చినట్టున్నాయి.
బట్ అంత గొప్ప సినిమాలు తీసిన సినిమాటోగ్రాఫర్కి అవార్డు రాలేదు. మీరు ఎప్పుడైనా దాని గురించి ఫీల్ అయ్యారా? డెఫినెట్లీ అంటే ముందు చాలా ఫీల్ అయ్యేవాడిని అండి. ఫస్ట్ నాకు అంటే అయితేకే అవార్డు వస్తుంది అనుకున్నాను, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది, వస్తుందేమో అనుకున్నాను, రాలేదు. తర్వాత సై ఓకే ఇంత అద్భుతంగా ఉంది, అందరూ చెప్తున్నారు బాగుంది అని, సో దానికి వస్తేమో అనుకున్నాను, రాలేదు. సో ఆ తర్వాత మానేశాను యాక్చువల్లీ, ఎదురు చూడడం మానేశాను యాక్చువల్లీ. అంటే ఇంత బాగా డిఫరెంట్గా ఉన్న 2 సినిమాలకి రాలేదంటే ఏమో మరి ఇంకేదైనా చేయాలేమో మనము, సో లెట్ us డూ సంథింగ్ మోర్ అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి డెవలప్ అయిందండి. లైక్ ఓకే లైక్ లెట్ మీ క్యాచ్ దేర్ అటెన్షన్ అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ నాట్ బాదర్డ్ అండి. మేజర్గా నాకు అనిపించింది ఈగా అప్పుడు అండి. సో ఈగా వాజ్ వన్ ఫిల్మ్ విచ్ ఇన్ మై కెరియర్ ఈజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్. అంటే ఐ హ్యాడ్ టు ఇట్స్ అంటే యాజ్ ఎ కెమెరామెన్ ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ థింకింగ్ ఐ హ్యాడ్ టు డూ టువర్డ్ షూటింగ్. సో అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు ఈగాకి ఫిల్మ్ఫేర్ అన్నది రాలేదు, ఈవెన్ అంటే ఏ అవార్డు రాలేదు. రాకుంటే ఐ వాజ్ లైక్ రియలీ అంటే వాట్ ఈస్ దిస్. దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ప్రాబ్లీ ద జ్యూరీ థాట్ దట్ కెమెరామెన్ ఈ సినిమాకి ఏం చేయలేదు, అంతా విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళు చేశారు అని అనుకున్నాను. ఓకే ప్రాబ్లీ దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ అంటే జ్యూరీకే తెలియనప్పుడు ఇంకా జనాలకే తెలుస్తుంది అని అనుకునేవాడిని. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ అవార్డ్స్ ఆర్ జస్ట్ అ థాట్ ప్రాసెస్ ఆర్ అన్ ఐడియా ఆఫ్ ద జ్యూరీ విచ్ దిస్ ఇయర్ 10 members చూసి వాళ్ళకు ఏది నచ్చితే అది ఇస్తారండి. If the jury was really keen and good, then they would give it to the best possible people. So probably like if 10 people did not like the film, doesn't mean that I am doing less job, or if someone gets an award doesn't mean that he has done an amazing job, others have not done. So it is just at that point of time they feel that the jury feels that okay this ఈ సినిమా బాగుందని వాళ్ళు అనుకుంటే దానికి అవార్డు వస్తుంది. సో దెన్ ఐ డిడ్ నాట్ పేయింగ్ సో మచ్ ఇంట్రెస్టెడ్. ఆబ్వియస్లీ ఇప్పుడైనా కూడా రికగ్నిషన్ వచ్చేదని అవార్డు వస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అది ఉంది, రాకపోతే ఒక నిమిషం బాధేస్తుంది, బట్ ఐ వాజ్ లైక్ టికెట్స్ ఓకే అన్నట్టు అలాంటిది. బట్ జనరల్గా కూడా మామూలుగా జనాల్లో కానీ ఇతరత్ర మిగతా వ్యక్తుల్లో కానీ ఈ నోషన్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు అయితే సై అలాంటి సినిమాలు తీసి పక్కన పెట్టండి, బట్ మూవీస్ లైక్ యమదొంగ, మగధీర, అరుంధతి, బాహుబలి, ఓకే ఛత్రపతి కూడా ఓకే స్టిల్ వీ కెన్ కన్సిడర్ దట్ యూ హావ్ డన్ అ గుడ్ కెమెరా వర్క్. బట్ ఇదేం చెప్పిన 5 సినిమాల సంగతి అందరు ఏమనుకుంటారంటే కెమెరామెన్ చేసింది ఏం లేదు, మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళే చూసి అంత అసలు ఈగని ఎవరో సృష్టించారు, కెమెరాలో ఏం చేశారు అసలు అని అనుకునే బిగ్ డిఫరెన్స్. ఇప్పుడు మగధీర తీసుకోండి, మగధీరకి ఓకే విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చేశారు, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఉంది, అది కూడా విజువల్ ఎఫెక్ట్స్ క్రెడిట్ ఇస్తారు. ఈగాలో the main character, it's completely opposite. Main character was created by visual effects, background and all was shot by me. So దానికి VFX క్రెడిట్ ఇస్తారు. సో ఐ వాస్ థింకింగ్ దట్ ఏం చేయాలని. దెన్ ఐ రియలైజ్ దట్ వై షుడ్ ఐ బి బాదర్డ్ అబౌట్ ఇట్, అంటే నేను ఎందుకు ఆలోచించాలి. సో ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ టెక్నాలజీ, పీపుల్ డోంట్ నో దట్, ప్రాబ్లీ ద జ్యూరీ మెంబర్స్ ఆర్ సీయింగ్ ఇట్ డోంట్ నో ద డిఫరెన్స్. సో వాళ్ళకేదో తెలియదు కాబట్టి మనం ఇంకా డిప్రెస్ అయిపోయి మనం ఫీల్ అయ్యి బాధపడడం కంటే let them come to the stage where they understand okay like okay సినిమాకు బి కెమెరా వర్క్ కూడా ఇంపార్టెంట్. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్, ఎందుకంటే ఇప్పుడు అవతార్కి అవార్డు వస్తుంది, లైక్ లైఫ్ ఆఫ్ పైకి అవార్డు వస్తుంది, ఏంది మన గ్రావిటీ, it's all VFX filled film. Orgo, they're all VFX filled film, but all the cinematographers got an award for it, or even for that matter our time lo like a film like Lord of the Rings, so it was filled with VFX, but the cinematographer got the award. See, the problem is ante mana దగ్గర jury problem ఏంటంటే they don't understand the craft, ఎందుకంటే VFX అనేది కొత్తదండి. సెంథిల్ అంటే నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ, అది కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, జ్యూరీలో జనరల్గా ఓన్లీ యాక్టర్స్ డైరెక్టర్స్ ఉంటారా, సినిమాటోగ్రాఫర్స్ ఉంటారా? It depends అండి. Like see, a jury consists of so many, I don't know what the number is, probably 10 people అంటే they have to take 10 people from different disciplines and అలాంటిది. సో ప్రాబ్లీ ఆ టైంలో ఆ జ్యూరీలో సినిమాటోగ్రాఫర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆర్ I don't know, probably 10 consists of last time winners. So I actually don't know, but what I felt is the jury doesn't understand the process, or they don't know what it is, because VFX is a new thing. So now probably they are starting to understand, okay, like VFX is also like, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే లైక్ VFX has become an integral part of film making అండి. సో దర్ ఈజ్ VFX ఉందా, ఈ సినిమాలో VFX లేదు అని చెప్పడానికి లేదు, ఏదో చిన్న పార్ట్ అయినా VFX ఉంది. ఇట్ ఈస్ నౌ ద జాబ్ ఆఫ్ ద సినిమాటోగ్రాఫర్ అండ్ ద VFX టు జెల్ వెరీ వెల్. సో ఏ సినిమాలో అయితే VFX ఏదో సినిమాటోగ్రఫీ ఏదో తెలియకుండా జెల్ అయితేనే దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ వర్క్. అండ్
దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ స్ట్రైవింగ్ టు. అంటే ఆడియన్స్ చూసేటప్పుడు అరే ఇది గ్రాఫిక్స్, ఇది నార్మల్గా తీశారు, అలా చేస్తే దెన్ ద ఆడియన్స్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్. ఈజ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద టెక్నికాలిటీస్. సో అవర్ జాబ్ ఈస్ టు స్టే ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ పుష్ ద స్టోరీ ఫార్వర్డ్. So that's what we have been trying to do, and I am happy that if my camera work is not noticed, that is actually great camera work. It is actually great camera work because I am pushing the story forward and my work is not disturbing. Actually my work is complementing the story. So that is actually great camera work. If it is standing out, then it is something is wrong. So cinema చూసిన తర్వాత దెన్ ఆలోచిస్తే ఓహో చాలా బాగుండే కదా, and then it is great. But shooting time లోనే చూస్తూనే అరే అద్భుతంగా ఉంది అంటే then is coming out of the story. ప్రాబ్లీ లైక్ ఆ స్టోరీలో ఏదన్నా చూసి ఆడియన్స్ ఫీల్ అవ్వాలంటే అలాంటి షార్ట్ పెడితే వెన్ ద ఆడియన్స్ ఫీల్స్ ఫర్ ఇట్, అంటే ఏదన్నా అద్భుతంగా చూసి ఆడియన్స్ ఫీల్ అవ్వాలని స్క్రిప్ట్లో ఉంటే అండ్ ఇఫ్ మై కెమెరా వర్క్ డస్ ఇట్ దెన్ ఇట్ ఈస్ గ్రేట్. బట్ ఆడియన్స్ ఎక్కడో చూడాలి, మీరేమో వేరేదో చూపిస్తే ఆడియన్స్కి కన్ఫ్యూజ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ కెమెరా వర్క్. So I am happy that if people don't see my camera work in the film, it is actually great work. So you started taking everything positively. Obviously తీసుకోవాలండి. ఓకే, ఫారెన్ సినిమా అండ్ ఇండియన్ సినిమాలో మీకు బాగా అంటే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసి ఇన్స్పైర్ చేసిన సినిమాటోగ్రాఫర్స్ ఎవరండి? There are so many people, and to start with, when I started my film career, I liked Gordon Willis ani Godfather chesina cinematographer, so I really liked his work. Then there was a guy called Svan Nykvist, and Russian film chesevar actually, like he is someone. So they are the two people who really inspired me, and Hollywood or European films for the matter are coming up with really great camera work. Recent time lo one cameraman I really impressed is Emmanuel Lubinski. He got back 3 Oscars continuously back to back. Then one more guy called Roger Deakins. So these people ఏంటంటే వాళ్ళ సినిమాలు చూస్తే ఏంటంటే అదే నేను ఏదో చేసేసాను నాకు కెమెరా వర్క్ వచ్చాను అనుకున్నప్పుడు వాళ్ళ సినిమాలు చూస్తే ఓహో ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, దర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ అని ఫీలింగ్ వస్తుంది. దేర్ వర్క్ వెన్ యూ సీ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్లోయింగ్, ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ అంటే ఏదో కెమెరా ఉన్నట్టు అనిపించదు. ఇట్స్ లైక్ యూ ఆర్ వాచింగ్ అ స్టోరీ అండ్ యూ ఆర్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ యాక్చువల్లీ. లైక్ వెన్ ఆడియన్స్ సీ షుడ్ నాట్ నోటీస్ ద కెమెరా అండ్ టెక్నికాలిటీస్, ఈ షుడ్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్. So అలాంటిది I am trying, probably one day I might reach there. So still a long journey to go. Sure. Yeah. ఇండియన్ సినిమా సంగతి చెప్పండి సంధిల్. ఇండియన్ సినిమాలో మీకు ఎలాంటి సినిమాటోగ్రాఫర్స్? See అంటే there are so many people in India, like the black and white time లో తీసుకుంటే I liked VK మూర్తి గారు సినిమాలు. అంటే VK మూర్తి సినిమాటోగ్రఫర్ did lots of Gurudutt films. So Gurudutt సినిమాలు చూస్తే చాలా విజువల్గా ఉంటాయి యాక్చువల్లీ. లైక్ there is, you can see a light ray standing in a studio, one chair. So it is like very impressive camera work, and VK మూర్తి గారు is a legend by itself. Then there is Bengali cameraman Subrato Mitra was someone at that era, and presently some people whom I really admire are Santosh Sivan and Ravi K. Chandran. So they are like really taken. Ravi K. Chandran means ante ee cinema chesarandi, idi mana Black ani, like Fana, Dil Chahta Hai. So many films here, like really someone who was really recent time లో కెమెరామెన్ కి రికగ్నిషన్, అంటే సినిమా చూడగానే సినిమా అయిన తర్వాత ఈ సినిమా కెమెరామెన్ ఎవరు అని అడిగేంత దానికి తీసుకొచ్చిన దాంట్లో లైక్ ఈజ్ వన్ గా, అండ్ సంతోష్ శివన్ ఈజ్ వన్ కెమెరామెన్ హూమ్ ఐ అడ్మైర్ రియలీ వెల్. సో ఐ ఆల్వేస్ లుక్ అప్ టు దెమ్ ఫర్ ఓకే లైక్ ఏం చేస్తున్నారు, వెనెవర్ వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఓకే చూడాలి అన్నట్టు ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఓకే, జనరల్గా అంటుంటారండి ఒక గ్రేట్ సినిమాటోగ్రాఫర్ ఇస్ అ పర్సన్ అంటే అసలు పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా కూడా ఆ ప్లేస్లో ద బెస్ట్ ఎఫెక్ట్ తీసుకురాగలిగే వ్యక్తి గుడ్ సినిమాటోగ్రాఫర్ అంటుంటారు. అంటే ఒక డే టైంలో నైట్ ఎఫెక్ట్ ఇవ్వడం, లేకపోతే నైట్ టైంలో డే ఎఫెక్ట్ ఇవ్వడం, లేకపోతే కంప్లీట్ బ్లాక్ ఉన్నా కూడా వితౌట్ యూజింగ్ ఎనీ లైట్స్ స్టిల్ కన్విన్సింగ్గా ఆ సీన్ని చూపించడం, ఇలాంటివి చేసే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటారు. మీరు ఎప్పుడైనా అలాంటివి ఏమన్నా చేశారా? అంటే 14 ఫిల్మ్స్ చాలా సినిమాల్లో చేశానండి యాక్చువల్లీ. లైక్ ఇట్ ఈస్ అంటే జనరల్ రెగ్యులర్గా చేసేది ఏంటంటే డే ఫార్ నైట్ వీ టెన్ టు డూ ఇట్ అండి. ఇట్స్ అ కామన్ థింగ్ లైక్ లాట్స్ ఆఫ్ పీపుల్ డూ, వేర్ అంటే నైట్ టైంలో చేయలేని సిచ్యువేషన్, లైక్ సపోజ్ పెద్ద ల్యాండ్స్కేప్ షూట్ చేయాలనుకోండి. సో అంత పెద్ద ల్యాండ్స్కేప్ మీరు నైట్లో లైట్ చేయాలంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ అండి. సో వాట్ వీ టెన్ టు డూ ఈజ్ లైక్ డే టైంలో షూట్ చేసేది నైట్ లాగా చూపించాలనుకున్నాము. సో ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ బాహుబలి దెర్ ఇస్ అ వెరీ మేజర్ సీక్వెన్స్ వీ డిడ్ ఇన్ డే ఫార్ నైట్.
సో దట్ ప్రాబ్లీ అండ్ వెన్ ఐ సా ఇట్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అంటే అది చూడగానే అంటే ఒక పండు వెన్నెల్లాగా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ రియలీ ఈస్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్. సో ప్రాబ్లీ వెన్ యూ సీ ద సెకండ్ పార్ట్ యూ విల్ రియలీ లైక్ ఇట్. అంటే ఐ విల్ కాల్ యూ అండ్ ఆస్క్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ. సో దట్ ఈస్ సంథింగ్ అండ్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ అవుట్ ఇన్. కానీ వాట్ వీ డిడ్ ఇట్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఆల్సో, లైక్ ఫస్ట్ పార్ట్ బాహుబలి ఫస్ట్ పార్ట్లో లైక్ దెర్ ఇస్ అ ఫైట్ వేర్ between Kattappa and Shivudu. So that was all shot in the day. Where like tala మీద కాలు పెట్టుకుంటాడు. So that was the whole fight sequence was shot in day because that was a big area and we couldn't light up in the night. So అదంతా మేము డేలో షూట్ చేసి నైట్ లాగా ట్రీట్ చేసామండి. సో that is something which I am very proud of and people when they saw they felt that it was like a night sequence and all. సో అది డైరెక్టర్కి నచ్చి ఫస్ట్ పార్ట్ నచ్చి సెకండ్ పార్ట్లో ఒక పెద్ద సీక్వెన్స్ లేదు, మనం డేలోనే చేద్దాం, నైట్లో అయితే మనం షూట్ చేయలేము, కుదరదు అది అని చెప్పి. సో ఎందుకంటే నైట్లో షూట్ చేస్తే ఒక విజువల్ ఇట్ ఈస్ స్లైట్లీ అంటే బాగుంటుందండి. నైట్లో చేస్తే బాగుంటుంది, డేలో చేస్తే బాగుంటుంది. కానీ పరిస్థితులు వాళ్ళు మీరు చెప్పినట్టు సో షూట్ చేయాల్సి వస్తుంది. సో అది నచ్చి డైరెక్టర్ ఫస్ట్ పార్ట్లో అయింది కదా ఇప్పుడు కూడా చేద్దామని. ఎందుకంటే లైక్ జనరలీ వాట్ అయిపోయిందండి, ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ వెన్ యూ నైట్లో చేస్తే చాలా తగ్గిపోద్దండి. లైక్ మనం ఒక 8 hours మార్నింగ్ పని చేస్తే ఒకలా పని చేస్తే 8 hours నైట్లో చేయమంటే లైక్ ఒక 2 hours చేసి నిద్ర వచ్చి మళ్ళీ కొంతసేపు ఉండి తర్వాత సో ఎఫిషియన్సీ తగ్గిపోద్ది. సో దట్స్ వై ఈ వాంటెడ్ టు డూ ద హోల్ సీక్వెన్స్ ఇన్ నైట్. సో బిగ్ సీక్వెన్స్. సో అది సో ఫైనలీ ఇట్స్ అంటే ఆ నైట్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్స్ అ లెబోరియస్ ప్రాసెస్ అండి. నాట్ ఓన్లీ షూటింగ్లో కేర్ బట్ వెన్ వీ డూ ఇట్ డిఐ వీ హ్యావ్ టు బీ రియలీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయండి. డే ఫర్ నైట్లో షూట్ చేస్తే స్కై షూట్ చేయొద్దు, స్కైలో షూట్ చేయగానే నైట్ అని తెలిసిపోద్ది. సో వీ హ్యావ్ టు అవాయిడ్ అలాంటివన్నీ ఉంటాయి. కానీ యాక్షన్ షూట్ చేసేటప్పుడు యూ కాంట్ అవాయిడ్. సో స్కై వస్తుంది, అన్నీ వస్తాయి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కన్విన్సింగ్. ఈసారి చూస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ కన్విన్సింగ్. అండ్ మీరు చెప్పినట్టు తర్వాత కూడా ఆడియన్స్ మాట్లాడుకుంటారు యాక్చువల్లీ అది బాగుంది కదా, అది ఎలా షూట్ చేశారు అని. సో ఎప్పుడైనా జీరో లైట్స్ యూజ్ చేసి అంటే కంప్లీట్ న్యాచురల్ లైటింగ్లో చాలా ఐ రియలీ లవ్ షూటింగ్ ఎక్స్టీరియర్. నేను అనేది నాట్ అవుట్డోర్ కాదు, ఇండోర్లో జీరో లైట్స్ యూజ్ చేసేసి కన్విన్సింగ్గా మీరు ఒక సీన్ రన్ చేశారండి ఎప్పుడైనా? చాలాసార్లు చేశానండి. లైక్ ఫస్ట్ సినిమాలో చాలా చోట్ల లైక్ అయితేలో వీ హ్యాడ్ టు షూట్ సో మెనీ సిచ్యువేషన్స్ నాట్ బికాజ్ లైట్ చేస్తే లైట్ లేదని కాదండి. వీ ఫెల్ట్ దట్ ఓకే వితౌట్ లైట్ షూట్ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్తో లైక్ వీ ట్రై టు క్యాప్చర్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్. అదే చెప్పాను కదా ఫస్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ లాగా అంటున్నారు అనుకుంటున్నారు జనాలు. సో బట్ వీ డిడ్ ఇట్ అట్ దట్ టైమ్. సో ఇట్ అంటే అప్పటికంటే ఇప్పుడు ఇట్ ఇస్ స్లైట్లీ ఈజియర్ అండి. ఎందుకంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు అంటే లైట్ యూజ్ చేయడము ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ షూటింగ్ ఇట్ న్యాచురల్ లైట్ ఈస్ డిఫరెంట్ అండి. అంటే లైటింగ్ వీ యూజ్ నాట్ ఫర్ ఎక్స్పోజింగ్ లైట్ కోసం కాదండి. ఇట్ ఈస్ లైక్ టు క్రియేట్ అ మూడ్. లైటింగ్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అంటే లైటింగ్ యూజ్ చేయడము లైట్ లేకుండా షూట్ చేయడం ఆర్ 2 different థింగ్స్. విత్ లైట్ యూజ్ చేసి మేము ఒక మూడ్ క్రియేట్ చేస్తామండి. అంటే ఒక ఫేజ్ మీద ఇలా లైట్ పడితే ఇలా కనిపిస్తారు మనుషులు, లేకుంటే బ్యాక్ లైట్ ఉంటే ఇలా కనిపిస్తారు. సో వీ ట్రై టు యూజ్ ఇట్ టు క్రియేట్ అ మూడ్ అండ్ క్రియేట్ అ మోల్డింగ్ ఆన్ ద ఫేస్ అండ్ ఆల్. సో ఒక్కోసారి సమ్ టైమ్స్ యూ ఫీల్ దట్ ఓకే లైక్ ఇది న్యాచురల్ లైట్ షూట్ చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటే సో ప్రాబ్లీ వీ టెన్ టు యూజ్ దట్. అండ్ నౌ ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ బికమింగ్ మచ్ ఈజియర్ టు షూట్ ఇన్ న్యాచురల్ లైట్. మీకు ఎంతమంది టీం ఉంటారు సెంథిల్? మీ టీం ఎంతమంది టోటల్గా? Directly working under me are 5 assistants అండి. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ లైక్ ద అంటే కెమెరా తెచ్చే వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్, ఫోకస్ పుల్లర్స్, దట్ ఈస్ వన్ టీమ్. దెన్ ట్రాలీ పుషర్స్ అండ్ గ్యాఫర్స్ అండ్ గ్రిప్స్ అండ్ వాళ్ళ ఒక టీము. దెన్ యూ హ్యావ్ లైట్ మెన్ అండ్ అదర్ థింగ్స్. సో దే ఆర్ లైక్ ఇండైరెక్ట్లీ దే ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ద సెట్. సో మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారు ఆన్ ద హోల్? ఆన్ ద హోల్ షూటింగ్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ డిఐలో వచ్చేసరికి దే ఇస్ వన్ మోర్ టీమ్ విచ్ హ్యాపెన్. సో ఆన్ ద హోల్ అరౌండ్ 50-60 people will be any day working అండి on this camera for Bahubali. Yeah, for Bahubali. But మిగతా సినిమాలకు అంత అవసరం ఉండదు. అంత అవసరం ఉండదండి. ప్రాబ్లీ 15-20 people maximum will work. But I should be thankful to them that everyone involved in the process, entire lightman దగ్గర నుండి like anyone felt that okay we are doing a great job.
అన్న ఫీల్ అయ్యి వర్క్ చేశారండి. అంటే ఎవ్రీ షాట్ పెడుతుంటే దే ఆర్ ఆల్సో వాంటెడ్ టు చిప్ ఇన్ సంథింగ్, సార్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది, దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు గివ్ సమ్ ఐడియాస్ హియర్ అండ్ దేర్. సో దట్ వాస్ సో ఎంతూజియాస్టిక్. జనరల్లీ ఏంటంటే పట్టించుకోరండి, ఓకే లైట్ పెట్టమన్నాడు కదా పెట్టాను, లేకపోతే ఫోకస్ పెట్టమన్నాడు కదా పెట్టాను అన్నట్టు అలా చేస్తారు. కానీ ఫర్ దిస్ ఫిల్మ్ బాహుబలి ఎస్పెషలీ లైక్ ఎవ్రీ వన్ వర్క్డ్ గ్రేట్. సో వీ హ్యాడ్ గ్రేట్ లైట్ యూనిట్ ఫ్రమ్ our lights were supplied by Tahir Cinetech. Tahir supplied the lights and the camera, and the people who came with the lights and camera are really efficient people. And because we shot majorly in Ramoji Film City, akkada lightmen kuda really like they were really working hard. అంటే వాళ్ళకి పేరు రాదని తెలుసండి. అంటే ఫైనలీ లైక్ సినిమా చూసినప్పుడు ఈ లైట్ మెన్ బాగా చేశాడని ఎవరు మాట్లాడుకోరు. సో బట్ దే రియలీ వర్క్డ్. అంటే ఇది నా సినిమా అన్న దే టుక్ ఇట్ అప్, లైక్ మీరు చెప్పారు కదా ఫ్యామిలీ లాగా. ద ఫ్యామిలీ వాజ్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ ద టాప్ పీపుల్, ఈవెన్ ఎవ్రీ వన్ వర్కింగ్ డౌన్ ఆల్సో వర్ లైక్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అవర్ ఫిల్మ్ అని వర్క్ చేశారు. సో దట్ వాజ్ లైక్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. నిజమే, అంతే కదా. కానీ సెంథిల్ 5 years ఆఫ్ బాహుబలి, ఈ 5 yearsలో జనరల్గా ఏదైనా జరగవచ్చు అంటే మీరు సిక్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యామిలీ. రకరకాల అప్రిహెన్షన్స్, రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్, డౌట్స్ ఇన్ని ఉంటాయి. ఈ పీరియడ్లో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, భయంకరమైన టెన్షన్ వచ్చేస్తుంది ఏంటి అని. సో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు మీరు? అంటే దిస్ ఫిల్మ్ రిక్వైర్డ్ సమ్ సాక్రిఫైజెస్. సో లైక్ అంటే ఇది ఎలా అంటే ఒక మహాయజ్ఞం లాంటిది యాక్చువల్లీ. సో లైక్ దే ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. వన్ మేజర్ థింగ్ విచ్ హ్యాపెన్ టు మీ వాజ్ ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐ వాజ్ షూటింగ్ దిస్ ఫిల్మ్. అంటే మేము కేరళలో వాటర్ ఫాల్స్ సీన్ షూట్ చేసి జస్ట్ 2-3 days వెళ్ళే ముందు లైక్ మై ఫాదర్ ఎక్స్పైర్డ్. సో అండ్ బట్ ఆల్రెడీ లైక్ the whole unit was there actually like waiting. So just like he died of an heart attack. So ఆ టైంలో సో ఐ కుడెంట్ స్పెండ్ టైమ్ లేటర్ విత్ మై ఫ్యామిలీ టు గ్రీవ్ అండ్ ఆల్, లైక్ టు బీ విత్ దెమ్. సో దట్ ఈస్ వన్ అంటే ఐ హ్యాడ్ టు డిసైడ్ ఎగ్జాక్ట్లీ అంటే లైక్ ఐ హ్యాడ్ టు స్టే విత్ మై ఫ్యామిలీ, go to Kerala and shoot. So at that time it was a very emotional moment for me, like because like I always looked up to my father, and suddenly when I was doing such a big film like so he's always had that hope that my son will do something. So aina aa time lo like when suddenly like I'm doing such a big project, he is not there to see the result and a feel unta. That was like really ante chaala baadisindi. Then finally like after just I was there for 2 days. So I did the whole కార్యక్రమాలు ఏమంటే అవన్నీ చేసి then I had to go back to work for shoot. So that was a tough period actually. Like the thing was like I know my mother required me, but also like ante I had to ante I don't know what to do, whether to be with my mother or go and do with work with it. So many people are waiting. So here again my wife came into play, and she helped me, and so she was there with my mother, and also I had to go back and shoot. So those kind of situations happened. So finally, see, when you are doing something as big, this kind of situations are bound to happen. So I had to come out of it and work. So then like obviously like I had, when film start అయినప్పుడు like my son was just born, like he was a few months baby. So I missed seeing him grow up. So yeah మైల్స్టోన్ చూడలేదు, ఫోన్ చేసి చెప్పేది ఓకే ఇప్పుడు ఇది ఇలా చేశాడు అలా చేశాడు అని. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ మిస్డ్, బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. సో ఐ లైక్ బికాస్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ is going to stay there for a lifetime with me, or like it is going to stay there even after I go or I die or something like this. For a benchmark film like I think like mana Maya Bazaar నుండి ఎలా మాట్లాడుకుంటున్నారో అలా మాట్లాడుకుంటారన్న నా హోప్ అండ్ ఫీలింగ్. బట్ సో దట్స్ వై లైక్ దిస్ థింగ్స్ ఆర్ అంటే దిస్ థింగ్స్ ఆర్ అంటే ఏదైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తే థింగ్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్, అండ్ ఆబ్వియస్లీ ప్రెషర్స్ ఆర్ గోయింగ్ టు గో అప్. వీఆర్ గోయింగ్ టు ఫేస్ సో మెనీ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ లైఫ్ వాజ్ లిటరలీ జీరో వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అంటే
సో రిలేటివ్స్ పెళ్ళి అయినా రిలేటివ్స్ ఏదైనా అయినా కూడా వెళ్ళడానికి టైం కుదరదు, కలవకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఓకే ఈడింత పెద్దగా అయిపోయాడు ఇప్పుడు మేము పిలిచినా రాడు అని అనుకుంటారు. బట్ దట్స్ ఆల్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. అంటే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఫైనలీ యాజ్ ఐ సెడ్ నెక్స్ట్ డే వర్క్ విల్ సఫర్. సో దిస్ వర్ ఆల్ దేర్ ఓకే లైక్ యూ హ్యావ్ టు షీల్డ్ యువర్ సెల్ఫ్ అగేన్స్ట్ దెమ్ అండ్ లైక్ స్టార్ట్ వర్కింగ్. సో దట్స్ వాట్ ఐ డిడ్. బట్ మీరు ఎప్పుడు సిక్ అవ్వడం, మీకు ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోవడం, సెట్స్లోకి వెళ్ళలేకపోవడం, ఒకవేళ జ్వరం వచ్చినా అయినా షూట్ చేయడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంటే గాడ్స్ గ్రేస్ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఇవ్వలేవండి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉండే. సో పాప్ టాబ్లెట్ అండ్ గో బ్యాక్ టు వర్క్. సో అలాంటి దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ లైక్ దట్ దేర్ బికాస్ వీ షార్ట్ అక్రాస్ సో మెనీ సీజన్స్. సో లైక్ we shot in అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ నుండి లైక్ ఎక్స్ట్రీమ్ సమ్మర్ హాట్ ఇన్ హైదరాబాద్ నుండి లైక్ ఎక్స్ట్రీమ్ రెయినీ కండిషన్స్ ఇన్ మహాబలేశ్వర్లో వాటర్ ఫాల్స్ దగ్గర అయినా. సో వీ షాట్ ఇన్ సో మెనీ డిఫరెంట్ కండిషన్స్ అండ్ there were so many times which I was not feeling well and but somehow like we had to as a child pop a pill and go back to work. అండ్ మీ ఆవిడ రూహి కూడా యోగా టీచర్ కాబట్టి మీకు చాలా టిప్స్ ఇచ్చి ఉంటారు, బ్రీదింగ్ టిప్స్, యోగాసనాలు. That really helped. Like అంటే like whenever we get time she tells me to do whatever, like oh sorry okay నాకు నెక్ ప్రాబ్లం అయిపోయింది అదేంది ఇదేందంటే ఓకే లైక్ కమ్ విల్ డూ సమ్ ఆసనాలు కొన్ని చేస్తే తగ్గిపోద్దని. సో షీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అది సో ఒకటేమైనా టీజర్ వదిలేస్తారా? బాహుబలి 2 3 గంటల సినిమాలో మీకు బాగా నచ్చిన మీరు తీసిన ఒక మంచి కెమెరా యాంగిల్ ఏంటి? మేము వెండితెర మీద చూస్తాము, బట్ మీరు కొంచెం ఒక టీజర్ లాంటిది వదిలేస్తే అది ఏంటి అని మేము కూడా కొంచెం అలా ఊహించుకొని వెళ్తాం. ఊహించుకొని అంటే మీరు అంటే నాకు సినిమా లైక్ వాట్ అంటే మీరు బాహుబలి పార్ట్ 1లో ఓన్లీ మహిష్మతి చూసారండి. బాహుబలి పార్ట్ 2లో కుంతల రాజ్యం తీస్తారు విచ్ ఈస్ కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ విత్ మహిష్మతి. అంత మహిష్మతి ఎలాగుందో దానికంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్గా ఉంటుందండి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మీరు టీజర్లో లాంగ్ షాట్ చూసుంటారు యాక్చువల్లీ లైక్ దిస్ కొండల మధ్యలో ఒక చిన్న కింగ్డమ్ అని. సో you will see it as completely beautiful compared to Mahishmati. Mahishmati is grand, big. This is completely in contrast. So it will take you into a completely different world. Okay. So that is one part which is completely different. And in this song which between Devasena and Bahubali, that Orori Raja, that song is a completely out of this world visualization which is there. And the grand climax war is going to be like అంటే ఏంటి ఇలా ఉంది ఏంటి అని యూ సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ఇట్. మహాభారత యుద్ధంలో ఉంటుందా? ఎంత 40 నిమిషాలు ఉంటుందా మినిమం? ఫస్ట్ బాహుబలి 20-22 minutes. Yeah, this will be around half an hour or something like that. Like అంటే exactly timing I don't know, but it should be around 25 minutes to half an hour అలా ఉండొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సెంథిల్ ఫర్ యువర్ టైం. అయితే ఫైనల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీకు అన్ని అవార్డులు రివార్డులు రాకపోవడానికి ఒకటే కారణం ఏంటి తెలుసా? మీకు అకాడమీ అవార్డు ఆస్కర్ అవార్డు ఉంది ఎదురుగా, అదే వస్తుందేమో, మిగతావన్నీ రావనుకుంటాను. ఇన్షాల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. Hi, I am KK Senthil Kumar. Catch me on an exclusive interview with Prema on Dialogue with Prema on iDreams.